ఇండస్ట్రీలో కాంపిటీషనే ఉండదు. ఈడికన్నా మనం బాగా చేయాలని ఉంటుంది తప్ప ఈయన తొక్కేయాలి, ఈడు ఎందుకు డైరెక్టర్ అయ్యాడు, ఈడు ఎందుకు అవుతున్నాడు అనే ఫీలింగ్ ఎవరికి ఉండదు. ఆ రోజు కూర్చుని ఉన్నాను, ఓ 2 పెగ్గులు వేయించారు. సైలెంట్ ఇంకా కూర్చుంటే రోహిత్ గారు వచ్చి చెయ్యేసి ఏంట్రా ఏమైంది అన్నారు. 2 గంటలు ఏడ్చాను భయ్య. ఈ షార్ట్ ఫిలిమ్స్ నుంచి ఫీచర్ ఫిలిం ట్రాన్సిషన్ ఏదైతే ఉందో ఇది అంత ఈజీగా అవ్వదు. మనం షార్ట్ ఫిల్మ్స్ చేసిన వాళ్ళు ఎస్పెషల్లీ మనం ఎందుకు చేయలేం సినిమా. ద బిగ్ ఫోర్ చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు, వీళ్ళు లేకపోతే తెలుగు సినిమా 90s కిడ్స్కి ఏం తెలియదు. ఉదయ్ కిరణ్ ఒక ఊపాడు బ్రో. ఫస్ట్ ఒక డెబ్యూటెంట్ వచ్చి ఒక 3 క్లాసిక్ బ్లాక్ బస్టర్లు ఇచ్చిన పూరి గారు బ్రో. ఆబ్వియస్లీ ఇంకా ఆయన శేఖర్ కమ్ల గారు. నాకు భయం వేసింది బ్రో మనోహరం. అదొకటి ఖడ్గం ఒకటి చూసి నేను ఎప్పుడు థియేటర్కి వెళ్ళినా బాంబే ఎక్కడికి వెళ్ళిపోద్దని టెన్షనే సగం ఉండేది. బాల్కనీలో కూర్చొని సుందరకాండ ఐడియా చెప్పా, ఇదేమన్నా చేద్దామా అని. లైన్ అనగానే రే తిడతారా. సో ఇఫ్ యూ హ్యాస్ గుడ్ ఫ్రెండ్స్ హూ కెన్ ఫైనాన్షియల్లీ హెల్ప్, దే విల్ డెఫినెట్లీ బీ హియర్. బట్ నీకు అంతే ఈక్వల్ ప్యాషన్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఉండాలి. యు ఆర్ టేకింగ్ సంబడీస్ మనీ అండ్ లివింగ్. సైకాట్రిస్ట్ థెరపీ సెషన్లో అనిపించింది నాకు. అది కాదు, సరే ఇవన్నీ కట్ చేయండి మాస్టర్, చంపేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ వెంకటేష్ గారు, మీ వాల్యుబుల్ టైంని మాకు ఇచ్చినందుకు. సో ఐ వాంట్ స్టార్ట్ ఫ్రమ్ యువర్ రీసెంట్ ప్రాజెక్ట్. మన నారా రోహిత్ గారు, శ్రీదేవి గారు నటించిన సుందరకాండ ఫిలిం. నారా రోహిత్ గారు ఎప్పుడు ఎంటర్ అయ్యారు మీ లైఫ్లోకి? బై దట్ మిమ్మల్ని మీరు పర్సనల్గా గ్రూమ్ చేసుకునే విధానంలో ఆయనకి సుందరకాండ అనే ఒక కథ బాగుంటుంది అనే ఐడియా ఎప్పుడు వచ్చింది? దిస్ హోల్ థింగ్ జర్నీ. మై గేమ్ చేంజింగ్ మూమెంట్, లైఫ్ చేంజింగ్ మూమెంట్ అదే. ఇప్పుడు నేను ఇంత మెచ్యూర్డ్గా ఉన్నానన్నా, నా రైటింగ్ ఎంత బాగుందన్నా, ఇట్ ఈస్ హిమ్. సో రోహిత్ గారిని నేను అప్రోచ్ అవ్వడానికి ఐ టుక్ సెవరల్ స్టెప్స్. సమీర్ రెడ్డి గారు అని డిఓపి ఉంటారు, ఈజ్ మై అంకుల్. లైక్ చిన్నప్పటి నుంచి నాకు బాగా తెలుసు ఆయన. వెరీ ఫేమస్. సో మీరెడ్డి గారు అందరికీ సో ఆయన ఈజ్ మై అంకుల్. నాకు చిన్నప్పటి నుంచి ఈజ్ లైక్ మెంటర్. అంటే ఆయన ఉన్నాడనే నమ్మకంతోనే నేను ఇండస్ట్రీకి వచ్చా, టు బి ఆనెస్ట్. కొంత ధైర్యం. సో ఆయన్ని అడిగా, అండ్ దెన్ మా ఎస్ఆర్టీ వాళ్ళని అడిగా, అండ్ దెన్ అదే మా బాబాయ్ ఉంటాడు యూఎస్లో, జనార్దన్ అని. సో జానీ అని పిలుస్తారు, జానీ నిమ్ములు. సో ఆయన్ని అడిగా. సో ఫైనల్లీ మా బాబాయ్ రోహిత్ గారి ఫ్రెండ్కి ఇదే లైక్ కామన్ ఫ్రెండ్స్. రోహిత్ గారు రఘన్న అని ఒక అన్న ఉంటారు, రోహిత్ గారు వెరీ క్లోజ్ ఫ్రెండ్. ఆ అన్న నన్ను తీసుకెళ్ళాడు. నేను సడన్గా క్రికెట్ ఆడేసుకుని 4 to 6 ఎస్ఆర్టీలో ఉన్నప్పుడే క్రికెట్ ఆడేసుకుని మణికొండ వెళ్ళా. సాగర్ గారు ఏదో తీసుకురమ్మన్నారు, ఏదో వెళ్తే ఫోన్ కూడా లేదు. ఐ యాక్చువల్లీ హేట్ యూజింగ్ ఫోన్స్. సో ఫోన్ కూడా లేదు. ఎస్ఆర్టీకి వచ్చేసరికి రామ్ గారు ఫోను, వీళ్ళందరూ ఫోన్, మా గిరీష్ అనే దిస్ మై ఫ్రెండ్. సో గిరీష్ ఫోన్ చేశారు. ఏంట్రా అంటే ఇలా పిలుస్తున్నారు రోహిత్ గారు అని. ఇంకా అదే చెమటతో, క్రికెట్ చెమటతోనే పరిగెట్టుకుని వెళ్ళా. ఎక్సైట్మెంట్, కన్ఫ్యూజన్. ఇప్పుడు ఏంటి వెళ్ళొచ్చా లేదని, బట్ వీ క్యాన్ సే నో. అంటే ఇవన్నీ వన్ టైమ్ ఆపర్చునిటీస్ బ్రో. సో యూ హ్యావ్ టు రన్. వెళ్ళాను. రోహిత్ గారు వాజ్ లైక్ ఎక్కడో చూశాను నేను అని అన్నారు. సో ఏంటి అంటే 2014లో నేను ఎంఎస్ చేయడానికి యూఎస్ వెళ్ళినప్పుడు నేను అలా దిగా. అదే రోజు తానాలో దేర్ ఇస్ ఎ ఈవెంట్. ఆ ఈవెంట్కి రోహిత్ గారు వస్తున్నారు. సో సిన్స్ ఐ నో ఇలా రోహిత్ గారికి వాచెస్ అంటే ఇష్టం, అప్పటికే ఫాలో అయ్యేవాళ్ళం సోలో బాగానే. రోహిత్ గారు వాచ్ అంటే ఇష్టం అని చెప్పి బాబాయ్ని అడిగితూ, అవే సరేరా ఈ వాచ్ ఇవ్వు అని చెప్పి ఈ గేమ్ ఏ వాచ్. నేను వెళ్ళి ఆ రోజు కలిసి ఐ గేవ్ హిమ్ దట్ వాచ్. దట్ వాజ్ అవర్ ఫస్ట్ మీట్ 2014లో. అగైన్ దిస్ ఈజ్ ఇన్ 2017. ఎక్కడో చూశాను అంటే చెప్పారు సార్ ఇది ఇది అని. సరే కథ చెప్పన్నారు, చెప్పాను. యూ లైక్ ది ఐడియా, ఇట్ ఈస్ ఎ థ్రిల్లర్. ఇది అసలు నోవేర్ రిలేటెడ్ టు సుందరకాండ భయ. సుందరకాండకు ఒక 10 స్టెప్పులు వెనకాలి ఇది. ఓకే. సో థ్రిల్లర్ చెప్పి ఓకే అన్నారు. అగైన్ బడ్జెట్స్ డింట్ వర్క్. కానీ హీరో ఓకే అన్నాక మనకు సినిమా ఆగితే ఎక్కడో ఒక ఉంటుంది కదా, అది ఏంటి ఓకే అన్నాడు కదా ఎందుకు అవ్వట్లేదు అని. మళ్ళీ పవన్ గారు నా లైఫ్ని చేంజ్ చేశారు. ఓ రోజు పవన్ గారు ఇంటికి వెళ్ళా. దిస్ చిన్న గెట్ టుగెదర్. అక్కడికి రోహిత్ గారు వచ్చారు. ఏంట్రా ఏం చేస్తున్నావు అంటే, ఇలా అదే సార్ బడ్జెట్స్ అంటే, సరే ఓ పని చేయి, నా నెంబర్ తీసుకో, నాతో టచ్లో ఉండు, విల్ డూ సంథింగ్ అన్నారు. సరే అని చెప్పి ఐ టుక్ హిస్ నెంబర్ అండ్ దెన్ ఐ కెప్ట్ టెక్స్టింగ్ హిమ్.
తర్వాత ఐ థాట్ వద్దు ఈ కథ వద్దు. అంటే కొంచెం మెచ్యూరిటీ వచ్చాక వద్దులే ఈ కథ. విల్ డూ సంథింగ్ ఎల్స్. అప్పటికే రోహిత్ గారు ఏంటంటే విపరీతమైన పోలీస్ రోల్స్, విపరీతమైన థ్రిల్లర్స్ ఈ జోన్‌లోకి వెళ్ళిపోయారు. సో, మా డ్యాడీని అడిగాను. అంటే హౌ డూ యూ వాంట్ టు సీ రోహిత్ గారు? రోహిత్ గారు అంటే మా డ్యాడీకి చాలా ఇష్టం రోహిత్ గారికి. అంటే ఎందుకంటే హి లైక్స్ సీబీఎన్ ఫస్ట్. అండ్ దెన్ అక్కడి నుంచి ఫ్యామిలీ నుంచి వచ్చారు కాబట్టి సినిమాలు చూసారు. 'బాణం' సోలో చూసాక బాణం హి గాట్ హి గాట్ ఎ సెపరేట్ ఫ్యాన్ బేస్. అంటే డ్యాడీకి పర్సనల్‌గా కూడా ఇష్టం. సో, అడిగా ఏంటి అంటే సోలో లాంటి సినిమా చేయాలి రోహిత్ గారు అని అన్నారు. చాలామంది అదే అన్నారు. ఇదేదో లైట్ హార్టెడ్ ఫిల్మ్ అయితే బెటర్ రాదర్ దెన్ ఆల్ దీస్ థ్రిల్లర్స్. సో, అని ఐ స్టార్టెడ్ రైటింగ్ సంథింగ్ ఎల్స్. సో, సంక్రాంతికి బాలయ్య గారి సినిమాకెళ్ళాను. సినిమా చూసినప్పుడు చూసాక ఐ గాట్ ఎ కాల్. ఇలా రోహిత్ గారు రోహిత్ గారు పిలిచారు. ఇంటికొచ్చేసి ఇఫ్ యూ ఫ్రీ ఐయామ్ లీవింగ్ డే టుమారో అని. ఆ నెక్స్ట్ డే నా బర్త్‌డే కూడా. సో, ఇంటికెళ్ళా. ఒక రామ్‌కామ్ ఐడియా చెప్పా. ఇట్స్ అంటే నాకు 'కలిసుందాం రా' సినిమా చాలా ఇష్టం. నా లైఫ్‌లో ఒక్కసారైనా 'కలిసుందాం రా' లాంటి సినిమా తీసేస్తే ఓకే. ఐయామ్ హ్యాపీ. ఇంక తర్వాత ఏదైనా చేసుకుందాం అనే ఫీలింగ్. సో, అలాంటి సినిమా చెప్పాను. హి లైక్ ద ఐడియా. చేద్దాం అన్నారు. కూర్చుందాం అన్నారు. ప్రొడ్యూసర్స్ చూడు అన్నారు. నేను ఆయన చూస్తా అన్నారు. ఈ ప్రాసెస్ అంతా నచ్చింది. నడిచాక ఏమైందో తెలీదు. ఔట్ ఆఫ్ బ్లూ నేను 'వీరబాబు వసంతరాయలు' చేస్తున్నా. ఆయన చేస్తున్నాడు కదా! సో, వి యూజ్డ్ టు మీట్ రెగ్యులర్‌లీ. ఓ రోజు ఆయన ఆఫీస్‌కి పిలిచారు. పిలిచి ఐ వాంటెడ్ టు డూ సంథింగ్ బిగ్. ఇంకా ఈ అంటే ఈస్ డూయింగ్ ఈ స్టార్టెడ్ డూయింగ్ ఒకే ఇయర్‌లో 6 సినిమా, 7 సినిమా. ఈ సెడ్ హి వాంటెడ్ టు డూ సంథింగ్ బిగ్. నాకు ఒక ప్రాపర్ లవ్ స్టోరీ యూ ఆర్ గుడ్ ఎట్ రైటింగ్ లవ్ స్టోరీస్ అనిపించింది నాకు. రైట్ సమ్ గుడ్ లవ్ స్టోరీ. నాకు ఇలా ఇలా కావాలని ఆయన ఏదో ఒక చిన్న హి గేవ్ మీ రిఫరెన్సెస్ ఆఫ్ వాట్ యూ వాంట్. అంటే హౌ యూ వాంట్ ద ఫిల్మ్. ఇలాంటి సినిమా బావుంటది హ్మ్. అని. సరే అని చెప్పి ఎళ్ళాను. మళ్ళీ ఇట్ వాస్ 6 మంత్స్, 3 మంత్స్ టీడియస్ ప్రాసెస్ ఆఫ్ రైటింగ్ సినిమా. సో, రాసా. రాసాక ఐ టెక్స్టెడ్ హిమ్. ఇలా ఇలా రెడీగా ఉంది సార్. మీరు ఎప్పుడంటే చెప్పండి. సో, ఒకప్పుడు నాకు ఒక దరిద్రమైన అలవాటు ఉండేది ఏంటంటే సినిమాకెళ్తే ఫ్లైట్ మోడ్‌లో పెట్టేసాను ఫోన్‌ని. ఇట్స్ లైక్ ఎవరు డిస్టర్బ్ చేయొద్దు మనల్ని మనకెందుకని. సో, 'సుధీర్ బాబు' సినిమాకెళ్ళా. నేను ఇలా ఫ్లైట్ మోడ్ తీయగానే దేర్ ఈస్ ఎ మెసేజ్ 11:30కి పంపించినట్టు. మనం మార్నింగ్ షోకెళ్ళాం 11కి. కమ్ టు ఆఫీస్ ఇది సో అండ్ సో లొకేషన్ అని. వెంటనే ఫోన్ చేశాను. సార్ రావచ్చా? రా అన్నారు. ఎళ్ళాను. ఐ టోల్డ్ హిమ్ ద ఐడియా. ఇది మనం ఇది చేస్తున్నాం. ఇది ఫిక్స్ అని చెప్పారు. బికాస్ దట్ వాస్ ద బెస్ట్ స్క్రిప్ట్ ఐ హావ్ రోట్ టిల్ నౌ. 'సుందరకాండ' కన్నా ఇట్ ఈస్ లైక్ మై ఫేవరెట్ పర్సనల్. రోహిత్ గారిస్ ఫేవరెట్ పర్సనల్. ఇంకొక స్క్రిప్ట్. యాహ్! వావ్! సో, అది ఇంక మనం చేద్దామని డిసైడ్ అయినప్పుడు ఈజ్ ఆల్ కోవిడ్ వచ్చింది. ఆ! అదొక 2 పెద్ద ఏళ్ళు. పాపం చాలా మంది. బట్ కోవిడ్ అంటే ఐ నో యాక్చువల్లీ నేను కూడా పర్సనల్‌గా ఐ హాడ్ ఎ లాస్. చిన్నక్క చనిపోయింది. అండ్ ఐ హావ్ ఎ ఫ్రెండ్ సచిన్ అని. సో, పెదనాన్న అండ్ ఫాదర్ ఇట్స్ జాయింట్ ఫ్యామిలీ. ఆళ్ళ ఫాదర్ చనిపోయారు. గంటకి పెదనాన్నగారు చనిపోయారు. సో, నాకు కోవిడ్ అనగానే ఐ హాడ్ లాట్ ఆఫ్ ట్రామా. సో, ఆ స్క్రిప్ట్ కోవిడ్ అయింది. కోవిడ్ అయ్యాక వి మూవ్ టు సమ్ అదర్ ఆఫీస్. బట్ ఈ సినిమా చేద్దామని ఫిక్స్ అయ్యాం. బట్ బడ్జెట్స్ వర్ నాట్ హ్యాపెనింగ్. సో, చాలా ట్రై చేసాం. బట్ ఎంత ఖర్చు చేసినా అంటే కొంచెం ఆ స్క్రిప్ట్ నేను ఆల్మోస్ట్ చాలా మందికి చెప్పాను బ్రో. ఎవ్రీబడీ లవ్డ్ ఇట్. ఇండియాలో ఉన్న వన్ ఆఫ్ ది బెస్ట్ డీఓపీస్ కూడా చెప్పాను. నేను పేర్లు చెప్పను. బట్ దే ఆల్సో లవ్డ్ ఇట్. దే ఆర్ రెడీ టు డూ ద ప్రాజెక్ట్. సో, ఇట్స్ ఎ వెరీ నైస్ రామ్‌కామ్. సరే ఇది లేట్ అవుతుంది కదా అని హి డజంట్ వాంట్ మీ టు వెయిట్. ఎందుకంటే అప్పటికే నేను ఇట్స్ బీన్ 4 ఇయర్స్ ఎంతో. అండ్ ఐ హావ్ పర్సనల్లీ కనెక్టెడ్ విత్ హిమ్ ఎ లాట్. ఆయన హోల్ జర్నీ యాహ్! ఇంకా ఆయన ఇంటికెళ్ళడం పర్సనల్ స్టార్ట్ చేసేవాడిని ఇంటరాక్షన్. ఎప్పుడైతే ఇంకా ఆంటీ ఆళ్ళు ఐ మీన్ రోహిత్ గారు ఫాదర్ హెల్త్ బాలేనప్పుడు ఆంటీ ఆళ్ళు ఇక్కడ షిఫ్ట్ అయ్యారు. నేను గూడా నేను గూడా విల్లాకి షిఫ్ట్ అయిపోయాను ఆయనతో పాటు. ఐ హావ్ స్టేడ్ విత్ హిమ్. ఐ యామ్ దేర్ విత్ హిమ్. సో, ఇంక నాకు అంటే నేను మా అమ్మాళ్ళ దగ్గరికి కూడా ఎక్కువ వెళ్ళేవాడిని గాదు. సో, అంత చూసుకునేవాళ్ళు నన్ను. అండ్ హి స్టార్టెడ్ యాస్ ఎ హీరో బట్ హి బికేమ్ యువర్ బ్రదర్. బ్రదర్ అంతే. దట్ మచ్ బాండింగ్ ఐ గాట్. సో, ఇలా జరుగుతున్న ప్రాసెస్‌లో ఒక రోజు బాల్కనీలో కూర్చొని 'సుందరకాండ' ఐడియా చెప్పా. క్యాజువల్‌గా క్యాజువల్‌లో మాటల్లో సార్ ఇదేమన్నా చేద్దామా అని. లైన్ వినగానే భయపడ్డారు. "ఛే! తిడతారురా, మ్యాథ్స్ తిడతారురా" దెన్ ఐ వాస్ లైక్ సరే ఓ పని చేస్తా. ఒక 20 మినిట్స్ రాస్తాను. ఇఫ్ యూ ఆర్ ఓకే
చేయనన్నా. 20 మినిట్స్ రాసాక హీస్ ఇన్. చెప్పేసారు 20 మినిట్స్ ఆఫ్ ద స్క్రిప్ట్ ఈస్ లైక్ నేను చేస్తాను. నువ్వు బావుండి రాసేయి అన్నారు. బావుండి రాసాను. అండ్ ఎవెన్చువల్లీ 'సుందరాకాండ' హ్యాపెన్. బేసిక్‌గా ప్రొడ్యూసర్‌లు దొరకరేమో అని అనుకున్నా. లక్కీగా రోహిత్ గారు వాళ్ళ కజిన్ సంతోష్ అన్న అని ఉంటాడు. సో, సెకండ్ లాక్‌డౌన్‌కి హీ ఆల్సో జాయిన్ ద ఫ్యామిలీ. ఆళ్ళ చిన్నప్పటి నుంచి దే లైక్ వెరీ క్లోజ్. సో, విల్లాలో ఉన్నప్పుడు ఆ సంతోష్ అన్నకి కూడా అన్న ఇలా ఒక ఐడియా ఉంది అని చెప్పి రోహిత్ గారు లేనప్పుడు చెప్పా. ఈ లైట్ ఇట్ మనం చేద్దాం అన్నాడు. నేను లైట్ తీసుకున్నా. అంటే సి సరదాగా అంటారులే ఎందుకు చేస్తారని. నెక్స్ట్ డే రోహిత్ గారు, సంతోష్ అన్న వచ్చి సరేరా మనం సినిమా చేసేస్తున్నాం. వి ఆర్ రెడీ అన్నారు. ఈ గ్యాప్‌లో ఏమైందంటే నేను గౌతమ్ అండ్ రాకేష్ మహంకాళి అని అదర్ 2 ప్రొడ్యూసర్స్ ఆఫ్ 'సుందరకాండ'. నేను ఆళ్ళకి ఒక కథ ఇచ్చాను. అంటే 'తిరువీర్' హీరోల అండ్ ఇది ఒక కథ ఒక డిస్కషన్ నడిచింది. సినిమా కంప్లీట్ అయిపోయిందా? అవ్వలేదు. ఇట్ డిడ్ంట్ హ్యాపెన్. ఎందుకంటే అదే థీమ్‌తో అదే దీంతో దేర్ ఈస్ వన్ మోర్ ఫిల్మ్ దట్ స్టార్టెడ్. ఓకే. సో, అది చేయలేదు. సో, బట్ దే లైక్ ద ఐడియాలజీ అండ్ ఆల్. నువ్వేమన్నా సినిమా చేస్తుంటే చెప్పు వి వాంటెడ్ టు బికమ్ ఎ పార్ట్నర్స్ అన్నారు. 'సుందరకాండ' ఐడియా పిచ్డ్ దెమ్. సో, అలా దే ఆల్సో కేమ్ ఆన్ బోర్డ్. ఇంకా అనుకోకుండా థింగ్స్ హ్యాపెన్ అండ్ 'సుందరకాండ' ఫైనల్లీ హ్యాపెన్ బ్రో. ఆఫ్టర్ 6 ఇయర్స్ ఆఫ్ లాంగ్ జర్నీ మధ్యలో ఏడ్చాను, అలిగేవాడిని. అంటే ఇంక ఫ్యామిలీ అంటే ఏమేమి చేస్తామో అవన్నీ చేశాను నేను రోహిత్ గారితో. దేర్ ఈస్ వన్ ఇన్సిడెంట్ ఐ విల్ టెల్ యూ. అంటే ఇంక నా లైఫ్‌లో నేను అంత ఏడవనేమో ఎప్పుడు. ఎందుకో బ్రో పెద్ద పార్టీ అవుతుంది ఆఫీస్‌లో. సో, పెద్ద పార్టీ అవుతుంది. జనరల్లీ ఐ డోంట్ డ్రింక్. నాకసలు అలవాటు లేదు. ఇష్టం లేదు బేసిక్‌గా. ఆహ్, ఆ రోజు కూర్చొనున్నాను. బలవంతంగా ఓ 2 పెగ్గులేయించారు. ఏయించగానే సైలెంట్ ఇంక. మొత్తం పార్టీకి నాకు సంబంధం లేనట్టు సైలెంట్‌గా ఉన్నా. అంటే అప్పటికే లాట్ ఆఫ్ థాట్స్. 2016లో వచ్చాం. ఏంటి 2022 అయిపోయింది. మనదేంటి అవ్వట్లేదని. కూర్చుంటే రోహిత్ గారు వచ్చి చెయ్యేసి ఏంట్రా ఏమైందన్నారు. ఒక్క మాటే అన్నారు. ఏమైంది? 2 గంటలు ఏడ్చాను భయ్యా. వీడలేని వ్యాక్యూమ్ ఒకసారి ప్లాస్టిక్ మొత్తం అసలు షాకే. ఆ రూమ్‌లోకి ఎవడైనా ఇలా వచ్చి వద్దులే అని ఎళ్ళిపోయేవారు. ఏదో తేడాగా ఉంది. సో, లిటరల్లీ 2 గంటలు ఏడ్చా. రోహిత్ గారి షర్ట్ అంతా అంటే ఐ స్పాయిల్డ్ ద పార్టీ ఐ నో. బట్ ఇంక నేను ఆపుకోలేకపోయాను. అంటే ఇంకెవరికి చెప్పుకోవాలి? ఫ్రెండ్స్ ఎప్పుడూ ఉంటారు చేయడానికి. బట్ ఒక ఇది ఉంటది కదా! సో, బ్రేక్. దట్ వాస్ యువర్ బ్రేక్ పాయింట్. ఇంకంతే. ఇంక మళ్ళీ అంత ఎప్పుడు ఏడవలేదు. దట్ వాస్ లైక్ ఫస్ట్ అండ్ లాస్ట్. అంటే నేను ఇంత ఏడవగలనని నాకు తెలీదు. సో, చాలా దట్ వాస్ లైక్ వెరీ గుడ్ మూమెంట్. రోహిత్ గారు ఎప్పుడు అడిగినా, "అరే! ప్లీజ్ రా" నేను సైలెంట్‌గా ఉన్నా. "ఏం లేదు కదా! అంతా ఓకే కదా!" అంటుండ్రు. దట్ ఈస్ వన్ పాయింట్. సెకండ్ టైమ్ ఇంకోసారి ఆఫర్ చేయరేమో. ఆ! ఇంకోసారి ఆఫర్ ఆఫర్ చేయరు. అదే హ్యాపీ బ్రో. చాలా హ్యాపీ. సో, సో సో ఫైనలీ హ్యాపెండ్ 'సుందరాకాండ' ఫైనల్‌గా సినిమా స్టార్ట్ అయింది. స్టార్ట్ అయింది. సడెన్‌గా వచ్చిన ఒక ఆలోచన బాల్కనీలో కూర్చొని మాట్లాడుకుంటూ ఒక కథ చెప్పారు. ఆ లైన్ ఓకే చేశారు. బాండ్ స్క్రిప్ట్ అయిపోయింది. సినిమా ఫైనల్లీ డన్. యాహ్! బట్ ఒక పెక్యులియర్ స్టోరీ అది. దట్ టూ యాక్సెప్టెన్స్, సెకండ్ ఏజ్ ఫ్యాక్టర్, థర్డ్ అలాంటి కథ. హ్మ్. ఈ ఐడియాని ఆయన ఎంతో కొంత ధైర్యం చేసి ఆయన ఒప్పుకున్నారు. మేబీ ట్రై చేయొచ్చేమో అని. బట్ ఈ ఆలోచన ఎలా వచ్చింది? ఇది ఈయన మీద ఇలా వర్కౌట్ అవుతదని. ఏదైనా దాని వెనకాల ఏదైనా స్టోరీ ఉందా? అంటే స్టోరీ కాదు బ్రో. యాక్చువల్లీ స్టార్టింగ్‌లో అది పాయింట్ కాదు. అంటే ఐ వాంటెడ్ టు మేక్ ఎ వెరీ బ్రీజీ ఫిల్మ్. ఇప్పుడు 'విత్‌లో' ఇలా ఎలా వస్తున్నాయి. సేమ్ కైండ్ ఐ వాంటెడ్ టు మేక్ ఎ బ్రీజీ ఫిల్మ్. సో, నాకు ఒక ముగ్గురు ఫ్రెండ్స్ ఉన్నారు నా లైఫ్‌లో. నాకు సినిమా ఇండస్ట్రీలో ఫస్ట్ పరిచయమైన అతను 'గిరీష్' అని 'సాగర్ కే చంద్ర' గారి దగ్గర అసిస్టెంట్. నెక్స్ట్ సాయి అని 'సూర్యప్రతాప్' గారి దగ్గర అసిస్టెంట్. 'అశ్రిత్' అని సాయిస్ బ్రదర్. సో, నేనేమన్నా నాకు ఐడియా వచ్చినా, ఏమొచ్చినా ఆళ్ళతోనే షేర్ చేసుకుంటా. సో, ఆళ్ళతో ప్రూవ్ చేస్తున్నప్పుడు ఇంక దీన్ని ఎలా ఇంట్రెస్టింగ్‌గా చేయొచ్చు అంటే, దీన్ని అమ్మలా పెడితే ఇంకా దరిద్రం వదిలిపోద్దేమో అనే జోనొచ్చింది. అంటే ఇంకా అది రాయలేం. అంటే ఇంక పీక్ గదా! ఇంక దీనికన్నా ఇంకేం ట్విస్ట్‌లు ఇవ్వగలుగుతాం ఇంటర్వెల్‌కి. ఇంక దీనికన్నా ఏం హైవే ఇవ్వగలుగుతాం అనే పాయింట్ వచ్చినప్పుడు, అవును మనం ఎందుకు రాయకూడదు అని థాట్ వచ్చింది. నిజమే కదా! మదర్‌ని ఒకప్పుడు అందరికీ ఉన్నాయి స్కూల్‌లో నాకుంది. అందరికీ ఉంది క్రష్. సో, ఎందుకు పెట్టకూడదు? వాట్ ఇఫ్ అప్పట్లో 15 ఇయర్స్‌కి, 16 ఇయర్స్‌కి పెళ్లి చేసేవాళ్ళు కదా! ఉంటే బావుండని థాట్ వచ్చింది బ్రో. అంటే ఇది బూత్ అవుద్దని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఐ నెవర్ హాడ్ ఇట్ ఇన్ మైండ్.
అంటే నేను చెప్తున్నప్పుడు జనాల రియాక్షన్ వల్ల ఓహో! ఇది భూతా అనే ఫీలింగ్ నాకొచ్చింది తప్ప బట్ ఇట్స్ ఎ పెక్యులర్ పాసిబిలిటీ. యాహ్! ఇట్ ఈస్ ఎ పాసిబిలిటీ. అందుకే నాకెప్పుడు అది భూతలా అనిపియలేదు. బట్ నేను రోహిత్ గారి టీమ్ ఎవరికి చెప్పినా, "అరేయ్! వెంకీ భూతయిపోద్ది వెంకీ, తిడతారు వెంకీ, కొడతారు వెంకీ" ఆ రేంజ్‌లోనే చెప్పారు. బట్ ఎందుకో కొంచెం కాన్ఫిడెన్స్ అంతే ఆన్ హౌ ఐ కెన్ రైట్. రాదర్ దాన్ ఐడియా దాని చుట్టూ చాలా కథ ఉంటుంది గదా! యాహ్! ఏదో అంతే. సింపుల్ అంతే. పాయింట్ ఎలా జడ్జ్ చేస్తారు ఎవరైనా. అవును. అవును. సో, అదే బౌండ్ ఎవరైతే పాయింట్‌ని బూత్ అన్నారో అందరికి బౌండ్ ఇనిపించాం. వి గేవ్ దెమ్ స్క్రిప్ట్స్ టు రీడ్. అందరూ ఓకే అన్నాకనే వి వెంట్ అహెడ్. సో, ఐడియా అంతే బ్రో, ఔట్ ఆఫ్ రాండమ్ అంటే ఏదో రాసుందేమో, ఔట్ ఆఫ్ డిస్కషన్ ఇలా ఫ్రెండ్స్‌తో ఒక రెస్టారెంట్‌లో, కూకట్పల్లిలో రెస్టారెంట్‌లో బిర్యానీ తింటున్నప్పుడు వచ్చింది. ఇంకేం చెప్తాం దాన్ని మనం. సో, అది. సో, ఈ 6 ఇయర్స్ ఆఫ్ జర్నీ ప్రాసెస్ ఏదైతే ఉందో, మీలో ఆ యాంగ్జైటీ గాని, స్ట్రెస్ గాని, ఆ డిప్రెసివ్ థాట్స్ గాని, ఆ భయం గాని, రేపు పరిస్థితి ఏంటి అని ఒక చిన్న ఈ కైండ్ ఆఫ్ డౌట్ గాని ఎలా మేనేజ్ చేశారు? మేనేజ్ అంటే ఏం లేదు బ్రో. అంటే ఇట్ ఈస్ వెరీ ఈజీ. ఇఫ్ యూ హావ్ గుడ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అంతా బావుంటది లైఫ్. నువ్వు లైఫ్ టైమ్ పని చేయకపోయినా సుఖంగా ఉంటావు. నాకు అలాంటి ఫ్రెండ్స్ ఉన్నారు. సో, బయట ఐ హావ్ ఎ బ్యాచ్. అప్పుడు షార్ట్ ఫిల్మ్స్ చేసినప్పుడు దేర్ ఆర్ ఫ్యూ గైస్ ప్రొడ్యూసింగ్ ఫర్ మీ. ఐ నీడ్ టు సే దిస్. వైజాగ్‌లో మనం అందరం షార్ట్ ఫిల్మ్స్ చేసి ఓ హవా నడిచింది ఓ టైంలో. అవును. అవును. ప్రీమియర్‌లేసేసి, ఇక్కడ హైదరాబాద్ ప్రీమియర్‌లేసేసి ఏదో చేసాం. చేసాం. బట్ 2015, 16, 14 ఈ టైమ్స్‌లో హ్మ్. మీవన్నీ భారీ బడ్జెట్ సినిమాలు షార్ట్ ఫిల్మ్స్‌లో. లైక్ అశ్విని దత్ ప్రొడక్షన్‌లు ఎంత కాస్ట్ ఉంటది. సినిమా విజువల్స్, అరకు వ్యాలీ ఔట్‌డోర్ షూటింగ్, సాంగ్, డ్రోన్ షాట్లు ఇలా ఉండేది 2015. యాహ్! ఐ జస్ట్ వాంట్ టు షేర్. అవును. అదే చెప్పా కదా! వెన్ యూ హావ్ గుడ్ ఫ్రెండ్స్. అప్పుడు యాక్చువల్లీ నాకు కేబీ అని, ఖాళీ బాయ్స్ అని ఒకటి పెట్టుకున్నాం. ఖాళీగా ఉండడం వల్ల పెట్టుకున్నాం. హ్మ్. దే స్టిల్ దేర్. ఇంకా ఆ గ్రూప్ ఉంది. సో, ఆళ్ళందరూ ఒకడు డీఓపీ, ఒకడేమో ఎడిటరు. సో, ఈ చుట్టుపక్కల జరిగేది. అండ్ ఎవ్రీబడీ యూజ్డ్ టు పూల్ ఇన్ మనీ పాపం. ఈడేదో డ్రీమ్ చేస్తున్నాడు, సపోర్ట్ చేద్దాం అనే ఫీలింగ్‌లో నిజంగానే అప్పట్లో మనం డ్రోన్స్, ఆ ఔట్‌డోర్ విచ్ షూట్స్. ఫిల్మ్ అవుట్‌పుట్ ఉండేది యాక్చువల్లీ. యాహ్! సో, ఫిల్మ్స్‌లో కూడా. అండ్ యూఎస్ ఎళ్ళాక కూడా నాకు అలాంటి బ్యాచే తగిలారు. సో, యూఎస్ ఎళ్ళి మధ్యలో వచ్చి ఐ మేడ్ అనదర్ షార్ట్ ఫిల్మ్. మొత్తం మనదంతా యూఎస్ ఫండింగ్. అబ్రాడ్ ప్రొడ్యూసర్స్ అప్పుడంతా. సో, అయిపోయాక ఇక్కడికొచ్చాక ఆహ్, డబ్బులు డెఫినిట్‌గా టైట్ ఉండేవి. బట్ హ్మ్. చాక్లేట్ అంకుల్ అని మా మావయ్య, చిన్నప్పటి నుంచి చాక్లేట్స్ ఇచ్చేవాడు, అలా పిలుస్తాను. సో, మా మావయ్య ఉండేవాడు. హి యూజ్డ్ టు గివ్ మీ ఒక 10,000 అలా. రెంట్ అంతా మావయ్య కట్టేవాడు. నెక్స్ట్ దేర్ ఆర్ యూఎస్ ఫ్రెండ్స్. "అరే! నీ దగ్గర ఉంటాయో లేదో తీసుకో" అని ఆళ్ళు కొంచెం పంపించేవాళ్ళు. యాక్చువల్లీ ఎంప్లాయిడ్ పర్సన్ కన్నా ఎక్కువ డబ్బులుండేవి బ్రో నా హుహు. దగ్గర. సో, అంటే ఒక 2,00,000 సాలరీ తీసుకున్నోడు కూడా ఆళ్ళ అసిస్టెంట్ డైరెక్షన్ సినిమాకి తీసుకెళ్ళేవాడు కాదు. సమ్ అదర్ గై. ఆ పేరు ఇంటర్వ్యూలో చెప్పలేదు. చెప్పను కూడా. నేను తీసుకెళ్ళేవాడిని ఆళ్ళ అసిస్టెంట్‌ని కూడా, "ఏయ్! రండి సినిమాకెళ్దాం మనకేంటని." సో, అంత రిచ్ ఫ్రెండ్స్ ఐ హావ్. రిచ్ అంటే గుడ్ ఎట్ హార్ట్. సపోర్టివ్ ఇట్స్ నాట్ లైక్ కాదు. ఆళ్ళకి డబ్బులున్నాయి. దే ఆర్ గుడ్ ఎక్కువైపోయింది. ఎట్ హార్ట్. దే ఆర్ రిచ్ ఎట్ హార్ట్ అని నా ఫీలింగ్. ఉన్నంత మాత్రం ఇవ్వాల్సిన అవసరం లేదు అంతే. సో, సో, ఒకటి షార్ట్ ఫిల్మ్స్ హ్మ్. ఫ్రెండ్స్ అందరూ సపోర్ట్ చేస్తా మంచి బడ్జెట్ తోటి మీరనుకున్న ఆలోచన కన్నా బెటర్ అవుట్‌పుట్ యాహ్! ఇవ్వడానికి, డ్రీమ్ చేయడానికి ఒక సపోర్టివ్ సిస్టమ్ అవును. అనేది మీకు తెలియకుండానే క్రియేట్ అయింది. కాన్షియస్‌లీ ఆర్ అన్‌కాన్షియస్‌లీ యూ ఆర్ డూయింగ్ సంథింగ్. సినిమా అనేది ఒక విచిత్రమైన జర్నీ. ఏమవుద్దో తెలీదు. అలాంటి అనిశ్చితి. హ్మ్. సో, ఈ ట్రాన్సిషన్ పీరియడ్‌లో మనకు కావాలంటే అరే 20,000 ఖర్చవుద్దనే పరిస్థితి నుంచి ఒక 30,00,000, 40,00,000, 50,00,000 ఒక 4,00,00,000 సినిమా, 5,00,00,000 సినిమా హ్మ్. అచీవ్ చేసే ప్రాసెస్‌లో ఈ కంఫర్ట్ జోన్ ప్రొడ్యూసర్ నుంచి డబ్బులు మనిషిని ఒప్పించి తెచ్చుకోవాలి ఫండింగ్ అనే ప్రొడ్యూసర్‌కి మీరు పడిన కష్టం ఏంటి బేసికల్లీ? ఇప్పుడు ప్రొడ్యూసర్స్ అంటే ఈ ఒక్క విషయంలో నేను కొంచెం లక్కీ. హ్మ్. ఎందుకంటే ఐ హావ్ ఎస్ఆర్‌టీ ఎప్పుడైనా సరే. ఇట్స్ లైక్ మై హోమ్ బ్యానర్, బ్యాకప్ ఉంది. అంటే నేనే ఎప్పుడు అడగలేదు. అంటే నాకు కొంచెం మొహమాటం బ్రో. ఎందుకంటే అదేమి రూ. 100 కాదు కదా! సో, కింద మీద పడి నేను రోజు కూలికెళ్ళి నీకు తీసేస్తాను అనడానికి సో, డబ్బుల విషయంలో ఆ ఒక్కటి అంటే మా బాబాయ్ గాని, ఎవరు రోహిత్ గారు గాని దే ఆర్ లైక్, "నువ్వసలు ఎవరిని అడగొద్దు. ఇట్ ఈస్ నాట్ గుడ్. ఇట్ ఈస్ నాట్ సేఫ్." సో, ప్రొడ్యూసర్ గురించి ప్రతీదీ రోహిత్ గారే టుక్ కేర్. అంటే నన్ను ఆల్మోస్ట్ ఒక కిడ్‌లా ప్యాంపర్ చేశారు బ్రో. దత్తత తీసుకున్నట్టే ఆళ్ళు. తెచ్చుకున్నారు. నిజంగా అంటే ఒక ఆఫ్టర్ ఏ పాయింట్ రోహిత్ గారు లేకపోతే నాకు చాలా కష్టమైపోయేది ఫైనాన్షియల్లీ గూడా. ఫైనాన్షియల్లీ ఆయన ఎలా ఉన్నా, ఏమున్నా, నేను అంటే ఆయన ఎంత బిజీగా ఉన్నా
అవును. ఈడేం జేస్తున్నాడు? ఎంత బిజీగా ఉన్నా యూజ్డ్ టు గివ్ మీ కాల్. ఏమన్నా డబ్బులు కావాలా? పాకెట్ మనీ ఆయనే ఇచ్చేవాళ్ళు. సో, లేదు ఇంట్లో కొంచెం ఇదుందంటే ఎక్స్‌ట్రా డబ్బులిచ్చేవాళ్ళు. ఇట్ ఈస్ నెవర్ లైక్ సాలరీ. ఇట్ ఈస్ నెవర్ లైక్ ఎనీథింగ్. అంటే మన ఇంట్లో మన డ్యాడీ నాకెలా డబ్బులిస్తారో అలా రోహిత్ గారు ఇచ్చేవారు. ఇన్ ద సేమ్ వే ప్రొడ్యూసర్ విషయం గూడా. ఐ నెవర్ వెంట్ ఔట్. నాకిలా రోహిత్ గారి సినిమా ఓకే అయింది. నాకు ప్రొడ్యూసర్‌ని ఇవ్వండని నేను ఎవరిని అడగలేదు. రోహిత్ గారే ప్రొడ్యూసర్‌ని ఎతికారు. రోహిత్ గారే ఒక సెటప్ చిన్న చేశారు. క్వెషన్ అడగాలనుకుంటున్నాను. ఆ! సీఎం గారు అబ్బాయి. హ్మ్. ఆయన ఒక మిడిల్ క్లాస్ కుర్రోడిని హ్మ్. అంత జాగ్రత్తగా గ్రూమ్ చేసుకొని చూసుకోవడం అనేది ఒక సినిమాలో అవుతది. అవును. మీ లైఫ్‌లో అది జరిగిపోతున్నప్పుడు హ్మ్. ఏంట్రా ఇక్కడ చూస్తే సీఎం గారు లేకపోతే వాటెవర్ హ్యాపెనింగ్ ఆ అవును. టైంలో ఎంత పెద్ద పెద్ద తలకాయలు, డ్రీమ్ కూడా చేయలేని పేర్లు, పేర్లు. అవును. పేపర్‌లో చూసి మనకెందుకులే ఇయన్నీ మనకు సంబంధం లేని విషయాలు. అవును. ఇంత ఒక ఎన్వైర్న్‌మెంట్ మధ్యన అవును. ఏంటి ఇవాళ ఏం తింటావు? ఎక్కడికెళ్దాం ఇవాళ? లేకపోతే ఏం చేస్తావు? నీకేమైనా పర్లేదా? డబ్బులున్నాయా? హౌ డిడ్ యూ ఫెల్ట్ దిట్? ఈ ఎమోషన్‌ని ఎలా మీరు ఓవర్‌వెల్మింగ్‌గా ఫీల్ అయ్యారా? చాలా బ్రో. అంటే చాలా ఓవర్‌వెల్మింగ్‌గా ఉండేది. బేసిక్‌గా ఏంటంటే, అంటే ఫస్ట్ పాయింట్ ఐయామ్ వెరీ అంటే నాకసలు పాలిటిక్స్ నాకు అర్థం కావు. నాకు సగం మంది పేర్లు కూడా తెలీదు. ఇప్పటికి తెలీదు. గుడ్. బట్ మా డాడ్ ఈస్ ఎ వెరీ బిగ్ అడ్మైరర్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు కాబట్టి, అంటే నాకు ఆ ఆరా తెలిసేది. అమ్మో! ఇంత పెద్ద ఫ్యామిలీ. చిన్నోళ్ళు కాదు. ఆ! చాలా ఏదో ఉంది ఇక్కడ. కానీ ద మూమెంట్ యూ ఎంటర్ రోహిత్ గారిస్ హౌస్, ఆంటీ ట్రీట్మెంట్ గాని, రోహిత్ గారు కానీ దే ఆర్ నెవర్ లైక్ దట్. ఆంటీ అయితే బ్రో నువ్వు స్వీట్ హార్ట్. అంటే ఆవిడ గురించి నేను ఏదైనా చేస్తా బ్రో నా లైఫ్‌లో. ఆవిడ అరే! ఇది వెంకీ నా కోసం ఇది జెయవా అంటే నేను 200% వితౌట్ డౌట్. ఆవిడ ఫోన్ చేసి వెంకీ నువ్వు ఈ సినిమా వదిలేయి అంటే నేను వదిలేస్తా. ఈ సినిమా చెయ్యి అంటే నో మ్యాటర్ వాట్ నేను చేస్తా. నా కోసం పర్సనల్‌గా ఇది చేయి అంటే నేను చేస్తా. ఆంటీ అంత చూసుకున్నారు. ఇప్పుడు ఏదైతే మనకుందో అది మనం ఎప్పుడైనా కాపాడుకోవాలి. 100%. సో, సో బేసిక్‌గా ఐ నెవర్ వెంట్ ఓవర్‌బోర్డ్ ఆల్సో. ఐ డోంట్ వాంట్ టు ఆల్సో. నేను రోహిత్ గారికి ఫస్ట్ డే కలిసినప్పుడు కూడా నేను ఒకటి చెప్పా. అంటే ఎప్పుడైనా సరే రిలేషన్ పాడైపోవడానికి ఫస్ట్ అండ్ మోస్ట్ రీజన్ డబ్బులుంటాయి. సో, నేను అది చెప్పాను సార్. ఎట్టి పరిస్థితిలో మన ఇద్దరి మధ్యలో డబ్బుల టాపిక్ అనేది నేను తేను. మీరెంత సాలరీ ఇస్తే అంత తీసుకుంటా. మీరేమిస్తే అదే తీసుకుంటా తప్ప, నాకేమైనా అవసరమైతే నేను అడుగుతా. బట్ మీరు మొహమాటం లేకుండా వాటెవర్ యూ గివ్ ఓన్లీ ఐ విల్ టేక్. నాకు డబ్బులనేది అసలు మన ఇద్దరి మధ్యలో వద్దు. బికాజ్ ఐ పర్సనల్లీ లైక్ హిమ్. నాకు ఆ జోన్ ఫస్టే డబ్బుల గురించి ఆ జోన్ వి హాడ్. వి నెవర్ అంటే డబ్బుల గురించి అసలు ఎప్పుడూ డిస్కషన్ లేదు. మీ ప్లేస్‌లో ఇంకొకళ్ళు ఎవరైనా ఉంటే అంత దూరం వచ్చేది కాకపోవచ్చు. మీరు యాహ్! సో, ఐ హాడ్ దోస్ బౌండరీస్. పర్సనల్‌గా ఐ హాడ్ దోస్ బౌండరీస్ అండ్ అంటే ఆళ్ళ ఫ్యామిలీలో ఎప్పుడు నాకు ఇన్వాల్వ్ అవ్వను గూడా బ్రో. మనం ఎంత చెప్పు వి ఆర్ ఫ్రమ్ మిడిల్ క్లాస్. సో, మనం అలాగే ఉంటేనే బెటర్ అని నా ఫీలింగ్ ఎప్పుడైనా సరే. బట్ బావుంటది బ్రో. దోస్ డిస్కషన్స్ అండ్ ఆల్. అంటే పేపర్‌లలో చూసి, టీవీల్లో చూసి సడెన్‌గా ఒకరోజు సీబీఎన్ గారు వచ్చారు ఆళ్ళింటికి. ఔట్ ఆఫ్ ద బ్లూ దే ఆర్ లైక్ ఫ్యామిలీ వస్తారు. అండ్ ఐ వాస్ లైక్ నేను రానన్నాను. పిలిచారు. "అరే రారా" అంటే ఏం మాట్లాడుతున్నా నేను ఆఫీస్‌కెళ్ళిపోయాను నేను పొద్దున్న 7కి. ఏ ఏరా అంటే "వద్దు సార్ నేను హ్యాండిల్ చేయలేను." ఎందుకంటే నాకు గుర్తున్న 2 విజువల్స్ బ్రో సీబీఎన్ గారు అనగానే. నేను ఫోర్త్ క్లాస్ నలందలో చిన్న నల్లపాడులో లోయోలా పబ్లిక్ స్కూల్‌లో చదువుతున్నప్పుడు ఆయన చాపర్‌లో దిగాడు సీబీఎన్ గారు. సో, అప్పట్లో చాపర్ అంటేనే ఒక హై. దాంట్లో ఆయన దిగారు. ఈ సీఎం. అది ఫస్ట్ విజువల్. రెండోది 'టక్కర్ దొంగ' సినిమాకి తీసుకెళ్తానని మా డ్యాడీ ఫస్ట్ షోకి ఫ్యామిలీ అందరిని తీసుకెళ్ళిపోయి సెకండ్ షో టికెట్స్ తీసుకొని, ఫస్ట్ షో అంతా అక్కడ నుంచోబెట్టి సీబీఎన్ గారిని చూపించాడు. ఆ జంక్షన్‌లో. సో, అంత పెద్ద హారర్‌ని నేను డైరెక్ట్‌గా లైవ్‌లో ఇప్పుడు మనిద్దరం ఎలా ఉన్నామో అలా నేను చూడలేను. అంటే ఐ ఐ కాంట్ విత్‌స్టాండ్ దట్ థింగ్. సో, ఆఫీస్‌కెళ్ళిపోయా. గ్రేట్ ఎక్స్‌పీరియన్స్. హుహు. సో, ఇంకొక క్వెషన్. ఈ షార్ట్ ఫిల్మ్స్ నుంచి ఫీచర్ ఫిల్మ్ ట్రాన్సిషన్ ఏదైతే ఉందో, హ్మ్. దీనిలో ఏం ఉపయోగపడింది? హ్మ్. దీనిలో ఒకవేళ ఫీచర్ ఫిల్మ్ తీయడానికి, షార్ట్ ఫిల్మ్ తీయడానికి మధ్యన క్రియేటివ్ ఎబిలిటీ ఒకటే. హ్మ్. ఎంత స్కేల్ ఆలోచించగలం, ఎంత బడ్జెట్‌లో దీన్ని హ్మ్. రాసుకోగలం. హ్మ్. షార్ట్ ఫిల్మ్‌తో బ్యూటీ ఏంటంటే ఆబ్వియస్‌లీ రూ. 100 మన దగ్గర ఉన్న రూ. 100 తీయాలి. హ్మ్. సో, ఈ ట్రాన్సిషన్ ఏదైతే ఉందో ఫ్రమ్ థింకింగ్ ఇన్ ఎ లిమిటెడ్ వే టు థింక్ హ్మ్. బిగ్. హ్మ్. ఇది అంత ఈజీగా అవ్వదు. చాలా కష్టం ఒక షార్ట్ ఫిల్మ్, యాహ్! యాహ్! ఫీచర్ ఫిల్మ్ ఆలోచించడం. అవును. అవును. కొన్ని డైరెక్టర్ల దగ్గర అవును. అప్పుడు ఓహో! మనం ఇది సరిపోదిది. హ్మ్. సో, ఈ నాలెడ్జ్ నాకు సరిపోదు అని ఎప్పుడు డిసైడ్ అయ్యారు? హౌ 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 వాస్ దిస్ ట్రాన్సిషన్? అంటే బేసిక్‌గా అదే చెప్పా కదా! రాగానే మనం షార్ట్ ఫిల్మ్ తీసాం. మనం ఎందుకు సినిమా తీసేస్తే సినిమా సో, ఏముంది? ఇట్స్ ద సేమ్ ప్రాసెస్. నో యూ హావ్ టు రైట్ ఎ స్క్రిప్ట్. యూ హావ్ టు కాస్ట్.
ఎడిటింగ్ గాని, డీఓపీ గాని ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్. పోస్ట్ ప్రొడక్షన్, డీఏ అన్నీ సేమ్ ప్రాసెస్. ఆన్ పేపర్ ఆన్ టెక్నికల్‌గా ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్. తీసేద్దాం అన్నప్పుడు అంటే నాకు తర్వాత అనిపించింది బ్రో. వెన్ యూ మీట్ గ్రేటర్ పీపుల్, వెన్ యూ మీట్ పీపుల్ విత్ మోర్ నాలెడ్జ్ దెన్ యూ, యూ విల్ అండర్‌స్టాండ్ నువ్వు ఏ స్టేజ్‌లో ఉన్నావో. అంటే నువ్వు గొప్పోళ్ళని కలుస్తుండాలనే ఫీలింగ్ వచ్చేది. ఏహే! ఆయన ఎందుకురా గొప్పోడు అని నువ్వు అనుకున్నావంటే యూ విల్ స్టే వేర్ యూ ఆర్. నువ్వెక్కడున్నావో అక్కడే ఉంటావు. అదే నాలెడ్జ్‌తో ఉంటావు. నీకన్నా ఓ 10 పుస్తకాలు ఎక్కువ చదివినోడిని కాదు. నీకన్నా ఓ 10 సినిమాలు ఎక్కువ చూసినోడిని గలువు. నీకన్నా 10 సినిమాలు ఎక్కువ రాసినోడిని గలువు. అప్పుడు యూ విల్ గెట్ టు నో. నువ్వు ఏ స్టేజ్‌లో ఉన్నావు, ఏ స్టేజ్ ఎ ఎళ్ళాలి అని. ఇప్పుడు ఈ డైరెక్టర్స్ అందరూ దట్స్ హౌ దే హెల్ప్ మీ. ఇదసలు రైటింగే గాదు. దిస్ ఈస్ జస్ట్ ఎ బేసిక్ ఐడియా. దీన్ని నువ్వు ఒక 2 గంటలు ఒక ఆడియన్‌ని ఎందుకంటే షార్ట్ ఫిల్మ్స్ మన 15 నిమిషాలే ఎవడు చూసేవాడు కాదు కంప్లీట్‌గా. అలాంటిది నువ్వు 2 గంటలు ఒకడిని కూర్చోబెట్టాలి. అది కూడా డబ్బులిచ్చి చూడాలంటే. మనం యూట్యూబ్‌లో ఫ్రీగా పెడితేనే అని 200 వ్యూస్ వస్తేనే మనం సంబరపడేవాళ్ళం. మన ఫ్రెండ్స్‌ని ఆళ్ళని సినిమాలు చూపించడమే చాలా కష్టంగా ఉండేది. కష్టంగా ఉండేది. సినిమా నుంచి అంతే. సో, ఫ్రీగా సినిమా చూపియడమే కష్టం అంటే ఒకడిని డబ్బులు పెట్టి థియేటర్‌కొచ్చి నీ సినిమా చూడాలంటే టైమ్ అండ్ మనీ. మనీ. సో, ఇట్స్ నాట్ ఈజీ. ఇట్స్ నాట్ ఈజీ సాటిస్ఫైయింగ్ దెమ్. ఇట్స్ నాట్ ప్లస్ ఇంకోటుండేది. సినిమా ఇన్ కేస్ షార్ట్ ఫిల్మ్ ఎవడైనా చూసి బావుందన్నాడు అంటే దేర్ ఈస్ ఎ లాజిక్. ఎందుకంటే ఆడు ఫ్రీగా చూసాడు. ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు చూసాడు కాబట్టి నచ్చొచ్చు. కానీ నీకు రూ. 100 పెట్టి నీకు ఒకటి 200 పెట్టి థియేటర్‌కొస్తున్నాడంటే హీల్ హావ్ హిస్ ఓన్ ఎక్స్‌పెక్టేషన్స్ ఒక సినిమా మీద. సో, బై మీటింగ్ గ్రేటర్ పీపుల్, బై హావింగ్ సచ్ గురూస్ అండ్ ఈళ్ళంతా ఐ లెర్న్డ్. ఇది అంత ఈజీ కాదు. వీ హ్యావ్ టు అండ్ ఎవ్రీ డే ఈజ్ ఎ లెర్నింగ్ బ్రో. ఇప్పుడు 'సుందరకాండ' తీసాక కూడా మనకేం రాదు. ఈ 'సుందరకాండ'లో ఉన్న తప్పులన్నీ ఇప్పుడు నేను నెక్స్ట్ సినిమాకి కూడా రిపీట్ చేశాననుకో నేను ఇంటికెళ్ళిపోవచ్చు. సో, లెర్నింగ్. ఇట్స్ లైక్ ఎవ్రీ డే యూ లెర్న్ లాట్ ఆఫ్ థింగ్స్. సినిమాలు చూడడం గానీ యాక్చువల్లీ ఇప్పుడు ఈజీ అయిపోయింది బ్రో. మనప్పుడు చాలా కష్టం గానీ, ఇప్పుడు పెద్ద పెద్దోళ్ళందరూ సంగీతం శ్రీనివాస్ గారు వీళ్ళందరూ యూట్యూబ్‌లో క్లాసెస్ పెట్టారు. ఎలా రాయాలి? హౌ డు యూ లెర్న్ స్క్రీన్ ప్లే? మధ్యలో రాఘవేంద్రరావు గారు చెప్పారు. పరుచూరి బ్రదర్స్ ఆయన. ఎడిటింగ్ గురించి ఓకే. శ్రీ ష మన ఈయన చెప్పారు శ్రీకర్ గారు. శ్రీకర్ ప్రసాద్ తనిఖీ గారు. వెంకటేష్ గారు చాలా ఇంటర్వ్యూస్‌లో చెప్పారు. సో, ఇప్పుడున్న జెన్‌జీ జనరేషన్‌కి ఇట్స్ ఈజీ టు నో. యాహ్! మనకంత ఇన్ఫర్మేషన్ ఉండేది కాదు. ఏదో ప్రయత్నం అంతే. అప్పుడు యూట్యూబే సరిగ్గా లేదు. అంతే. తనం చేస్తే మనం తీసిన షార్ట్ ఫిల్మ్‌లు దానిలో ఒకప్పుడు 10,000 వ్యూస్ వస్తే ఇప్పుడు ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ 1,000,000 మనకప్పుడు 10,000 వ్యూస్ వచ్చినాయంటే అరే! ఇట్స్ లైక్ ఎ బ్లాక్ బస్టర్. ఇప్పుడు 1,000,000 ఇస్ జస్ట్ అంతే. సో, దట్స్ హౌ ఇట్ మనం కూడా అదే మారాలి బ్రో. ఇట్స్ లైక్ యూ మీట్ గ్రేటర్ పీపుల్. ఒకటే బిలీవ్ చేస్తా బ్రో. ఈరోజు పొద్దున్న లేసి పడుకునే లోపు వాట్ డిడ్ ఐ లెర్న్ టుడే? ఈరోజు నేనేం నేర్చుకున్నాను? రేపటికేంటి? అంతే. ఈరోజు నేనేం నేర్చుకోలేదంటే ఆ రోజు దట్ ఈస్ ద మోస్ట్ డిప్రెసింగ్ డే ఆఫ్ మై లైఫ్. నేను ఎవ్రీ డే పడుకునే ముందు ఐ విల్ అసెస్ వాట్ డిడ్ ఐ లెర్న్ టుడే? అది వెరీ, వెరీ ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్ అని ఐ ఫీల్. యాస్ ఎ 90స్ కిడ్ ఈ జర్నీ అంతా బావుంది. స్ట్రగుల్ బావుంది. యాస్ ఎ 90స్ కిడ్ మనకి కొంతమంది అద్భుతమైన డైరెక్టర్లు ఉన్నారు. చెప్పుకుంటూ పోతే ఓ పేజ్ వస్తది. అంతమంది డైరెక్టర్లు ఉన్నారు. స్టార్టింగ్ ఫ్రమ్ సంగీతం శ్రీనివాసరావు గారు ఫ్రమ్ వే బిఫోర్ ఇంకా వాళ్ళకన్నా పెద్ద పెద్ద వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇక్కడి నుంచి మీకు సినిమా వచ్చేదాకా మధ్యలో మిమ్మల్ని ఇంపాక్ట్ చేసి లేకపోతే మిమ్మల్ని సినిమా వైపు తిప్పిన డైరెక్టర్లు ఎవరైనా ఉన్నారా? ఎస్వి కృష్ణారెడ్డి గారు కావచ్చు, కె రాఘవేంద్రరావు గారు, ఈవి సత్యనారాయణ కావచ్చు, చాలా మంది ఉన్నారంటే వాళ్ళు. అదే ఎస్వి కృష్ణారెడ్డి గారు ఈజ్ ఎ సర్ప్రైజ్ బ్రో నాకు. నేను చాలా అడ్మైర్ చేస్తా ఆయన్ని. ఏంది బ్రో ఎవడు చేస్తారు మ్యూజిక్, రైటింగ్, హీరో ఈజీ కాదు. ఇట్స్ నాట్ ఈజీ. వాట్ హీ డిడ్ ఈజ్ నాట్ ఈజీ. అండ్ ఆ టైంలో ఎన్ని బాహుబలి ప్రాజెక్ట్స్, అంతే. ఐడియా యాహ్! ఘటోత్కచుడు, యాక్చువల్లీ నాకొక సినిమా చాలా ఇష్టం బ్రో. ఇట్స్ ఎ ఫ్యామిలీ ఫిల్మ్. బేసిక్‌గా 'పెళ్లివారం' అంటే ఏదో సినిమా క్రేజీగా అంటే క్రేజీ ఐడియా. అప్పట్లోనే దెయ్యాలు ఇయన్నీ నాకు చాలా అంటే ఎస్వి కృష్ణారెడ్డి గారు చాలా వే హెడ్ ఆఫ్ అండ్ 'పెళ్ళం ఊరెళ్తే' అనే సినిమా అది రాయడం అంత ఈజీ కాదు. దాన్ని ఎగ్జిక్యూట్ చేసి ఫ్యామిలీ ఆడియన్స్‌తో ఆ సినిమా చూపియడం అంత ఈజీ కాదు. సో, దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఫిల్మ్స్ యమలీల, ఇవన్నీ ఇట్స్ నాట్ ఈజీ. నెక్స్ట్ ఈవీవి సత్యనారాయణ గారు. సో, కామెడీ డెఫినేషన్ అసలు ఇంకా కందియాల గారి తర్వాత నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళాను. నేను రీసెంట్‌గా ఐ మెట్ నరేష్ గారు బ్రో. అంటే మన అల్లరి నరేష్ గారిని కలిసా. నాకు ఆయన్ని కలిసిన ఫస్ట్ మీట్ ఐ ఆల్మోస్ట్ సా హిస్ ఫాదర్. అంటే ఆయన సినిమాలు చూస్తూ పెరిగాం.
ఆళ్ళ కొడుకు ఈయన 50 సినిమా అంటే మన పీక్ టైమ్ ఆఫ్ దీంట్లో ఈయన ఓ 30 సినిమాలు చేస్తుంటాడు. ఇయర్‌కి ఒక 7 సినిమాలాగా. సో, వెన్ నువ్వు స్క్రీన్ మీద చూస్తున్నావు, నువ్వు లైవ్‌లో చూస్తుంటే దట్ ఈస్ ఎ డిఫరెంట్ ఫీలింగ్. ఈవీవి గారు అంటే నాకు తూర్పు గోదావరి జిల్లా అంటే ఈస్ట్ అండ్ వెస్ట్ తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి తీసుకుంటే నాకు ఆయనే గుర్తొస్తాడు ఫస్ట్. అంటే ద వే ఈ షోకేస్డ్ టాలెంట్ గాని, విజువల్స్ గాని అంటే అక్కడ స్లాంగ్ బ్రో. నేను మొన్న రీసెంట్‌గా బెండప్పరో చూసా ఊరికే. అంటే అక్కడ ఎవడో ర్యాండమ్‌గా ఎళ్ళేవాడు కూడా ఒక పని చేసి ఎళ్ళిపోతాడు. అంటే దట్ ఈస్ హౌ పీపుల్ ఆర్ అక్కడ. బట్ చాలా మంది నెట్‌ఫ్లిక్స్‌లో ఎపిసోడ్‌లేసుకుంటూ లంచ్ చేసే బదులు ఈ సినిమాలు చూసుకోవడం అసలు చాలా 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 డిఫరెంట్. చాలా అంటే ఇంక అంటే అలా చూసుకునే రకంగా అయితే 'సునీల్ అన్న' కామెడీస్ ఆర్ లైక్ గోల్డ్ స్టాండర్డ్. ఇంకా గోల్డ్ స్టాండ్. సో, ఇలా చాలా మందున్నారు బ్రో. బట్ మోస్ట్ యాక్చువల్లీ 'జంధ్యాల' గారు కూడా చాలా ఇంపాక్టెడ్ మీ ఆన్ కామెడీ. అంటే వెరీ ఆర్గానిక్ వే ఆఫ్ రైటింగ్ కామెడీ దట్ ఈస్. ఆహ్, రీసెంట్‌గా నన్ను ఇంపాక్ట్ చేసినోళ్ళు అదే మధ్యలో చెప్తా. ఫస్ట్ 'పూరి' గారు బ్రో. ఆబ్వియస్లీ. ఆబ్వియస్లీ ఇంకా ఆయన కొట్టి మాట్లాడతాడు. హ్మ్. రేయ్! నువ్వు వింటున్నావా లేదా? నువ్వు వస్తున్నావా లేదా టైప్‌లో. నెక్స్ట్ హూ ఇంపాక్టెడ్ మీ 'శేఖర్ కమ్ల' గారు. వాహ్! షూర్. అంటే బోత్ ఆర్ 2 డిఫరెంట్ కాంట్రాస్ట్ పీపుల్. బట్ 'శేఖర్ కమ్ల' గారి సినిమాలు ఆర్ లైక్ గోల్డ్. నాకు నాకు చాలా ఇష్టం. అంటే నిజంగా ఒక మంచి కాఫీ లాంటి సినిమాయే ఉంటది. సమ్మర్‌లో చల్లగా ఉన్న సినిమాయే ఉంటది. బట్ దే వెరీ నైస్. దే వెరీ రియలిస్టిక్, వెరీ స్లైస్. వెరీ హానెస్ట్ అంటే మేకింగ్. తెలుగులో స్లైస్ ఆఫ్ లైఫ్ డెఫినిషన్ మేబీ ఆయనే. ఈ రీడిఫైనింగ్ స్లైస్ ఆఫ్ లైఫ్ ఈస్ హిమ్ అని నా ఫీలింగ్. ఇఫ్ యూ థింక్ దేర్ ఆర్ లాట్స్ ఆఫ్ డైరెక్టర్స్ ఇన్ తెలుగు విచ్ కార్వ్డ్ తెలుగు సినిమా ఓవర్ ది పీరియడ్ ఆఫ్ టైమ్. ఎవ్రీ ఇయర్, ఎవ్రీ 2 ఇయర్స్ కార్వింగ్ చేసుకుంటూ వెళ్ళారు. అవునవును. కృష్ణవంశీ గారు, పెద్దవంశీ గారు, ఆల్ దీస్ గ్రేట్ పీపుల్. కృష్ణవంశీ గారి సినిమాలు చాలా ఇష్టం బ్రో. బేసిక్‌గా నాకు ఈ జాయింట్ ఫ్యామిలీ కాన్సెప్ట్ బాగా ఇష్టం. గుణశేఖర్ గారు, అమ్మో! ఓహ్! మామూలు టాలెంట్ కాదు బ్రో గుణశేఖర్ గారు. అండ్ రీసెంట్‌గా ఆయన చేసిన సినిమా చూసారా? 'యూఫోరియా' యూఫోరియా. నాకు చాలా నచ్చింది. బేసిక్‌గా హి టుక్ ఎ వెరీ బోల్డ్ పాయింట్. ఆయన ఇంత సెన్సిగా ఆలోచించి ఎలా తీశాడనేది నేను చాలా అండ్ ఐయామ్ వెరీ హ్యాపీ హి గాట్ దిస్ అవార్డ్ ఫర్ రైటింగ్. ఆహ్, గద్దర్ అవార్డ్ రావడం ఐయామ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. ఎస్పెషల్లీ ఎందుకంటే ఆ సినిమా చాలా బాగుంది బ్రో. ద వే అంటే ద పాయింట్ హి అడ్రెస్డ్ ద ఫస్ట్ హాఫ్‌లో నువ్వు ఎక్స్‌పెక్ట్ చేయనియే జరుగుతాయి. అంటే జనరల్ సినిమాలో జరిగే ద వే యూ ఎక్స్‌పెక్టెడ్ అంటే అది జరగదు. చాలా బాగా తీసుకెళ్లారు. ఇఫ్ యూ డిడ్న్ట్ వాచ్ ఇట్ ఫస్ట్ హాఫ్ గోల్డ్. క్లైమాక్స్ ఈస్ లైక్ డైమండ్ ఇంక సినిమా. చాలా బాగుంది. అండ్ దెన్ గుణశేఖర్ గారు ఎవ్రీబడి అంటే ఒక్కడు సినిమా జోక్ గాదు. అండ్ ఇయన్నీ పక్కన పెడితే ఆ సినిమా అంటే నాకు గుణశేఖర్ గారి సినిమాలో నాకు మోస్ట్ ఇంపాక్టెడ్ సినిమా 'అర్జున్' బ్రో. ఫర్ మీ ఇట్స్ మనోహరం. యాహ్! యాహ్! 'మనోహరం' గుడ్ ఈస్ ఆల్ ఫిల్మ్. మా డ్యాడీ 'జగపతి బాబు' గారి ఫ్యాన్. అంటే హి యూజ్డ్ టు వర్క్ విత్ 'జగపతి బాబు' గారు. సి నాకు భయమేసింది బ్రో 'మనోహరం.' థియేటర్‌లో బాంబ్ పేలిపోద్దేమో అనుకున్నాను తెలుసా నేను. నా సినిమా చూసి అదొకటి 'ఖడ్గం' ఒకటి చూసి నేను ఎప్పుడు థియేటర్‌కెళ్ళినా బాంబ్ ఎక్కడ పేలిపోద్దనే టెన్షనే సగం ఉండేది. సో, కృష్ణవంశీ గారు ఈయన అంత ఇంపాక్ట్ క్రియేట్ చేశారు. దేర్ ఆర్ లాట్ ఆఫ్ డైరెక్టర్స్ ఎవ్రీ చెప్పుకుంటా పోతే ఇంకా చాలా అసలు మాట్లాడుకోవచ్చు దీని బ్రో గురించి. చాలా మంది ఉన్నారు. ఇట్స్ నాట్ లైక్ గ్రేట్ పీపుల్. సో దే ఇన్‌స్పైర్డ్ దిస్ జనరేషన్ ఆర్ కమింగ్ జనరేషన్స్ ఆల్సో. డైరెక్టర్స్‌తో పాటు హ్మ్. ఎవరైనా రైటర్స్ గురించి మీరేమైనా చెప్పగలుగుతారా? దిస్ రైటింగ్ ఈస్ గ్రేట్. ద పర్సన్ హూ ఈస్ ఇంపాక్టింగ్ మీ ఎ లాట్ ఇప్పుడు నేనేమన్నా కథ రాసినా, ఏమన్నా తీసుకున్నా, అరే! మనం ఇలా రాయాలి, మనోడిని మ్యాచ్ చేయాలి. మ్యాచ్ కాదు. ఐ మీన్ యాహ్! మనోడి రైటింగ్‌లో నాకు 100% ఎఫర్ట్ కనిపిస్తది. అంటే నాకు అలా చేయాలని ఉంటది. 'వివేక్ ఆత్రేయ' బ్రో. వావ్! నాకు 'వివేక్' ఈస్ లైక్ అరే! నాకు తెలుసు కూడా అంటే పర్సనల్లీ. బాగా తెలియకపోతే ఐ మెట్ హిమ్ లాట్ చాలా 100 సార్లు కలిసుంటా. బట్ 'వివేక్' ఈస్ లైక్ దట్ నా వరకు ఇఫ్ యూ ఆస్క్ మీ ది బెస్ట్ రైటర్ ఇన్ తెలుగు స్పేస్ రైట్. రైట్ నౌ ఈస్ ది బెస్ట్ రైటర్ మనోడి రైటింగ్ అంటే ఐ డోంట్ నో అబౌట్ అదర్స్ బట్ నాకైతే అది క్లాసిక్ ఇంకా. అంటే సినిమా సరిపోదా కూడా బ్రో. కమర్షియల్ సినిమాని అలా రాయడం ఇట్స్ నాట్ ఎ జోక్. ఇట్స్ నెవర్ ఎ జోక్. అంటే మనోడి కమర్షియల్ యాస్పెక్ట్ పక్కన పెడితే చాలా మంచి హ్మ్. సినిమా. ఐ హ్మ్. మీన్ హిట్ అవ్వడం, డబ్బులు తీసుకోవడం అది అలాగా పార్ట్ ఆఫ్ ద సినిమా యాహ్! స్టోరీ. బట్ కన్సీవింగ్ దట్ ఐడియా సరిపోదు శనివారం వెరీ గ్రేట్ ఫిల్మ్. అంటే అంత ఈజీ కాదు. టు రైట్ ఇట్ ఆ లేయర్ రావడం. ఫస్ట్ 15 మినిట్స్ యూ ఆర్ హుక్డ్. మనోడు రాసిన దీనికి. అండ్ ఆఫ్ కోర్స్ Obviously నాని నాని అనే టుక్ ఇట్ టు అదర్ లెవెల్. బట్ ట్రస్టింగ్ వివేక్ అగైన్ అండ్ ఆస్కింగ్ హిమ్ టు రైట్ ఎ
యాక్షన్ ప్యాక్డ్ ఫిలిం. 'నాని అన్న' ఐ నో హౌ మచ్ 'నాని అన్న' పుష్డ్ వివేక్ టు రైట్ అంటే యూ కెన్ డూ ఇట్, యూ కెన్ రైట్ ఇట్ అని. సో, ఐఎమ్ నాకు ఇప్పుడున్న దాంట్లో వివేక్ ఈజ్ లైక్ వన్ ఆఫ్ ది బెస్ట్ రైటర్స్ హూ ఈజ్ ఇంపాక్టింగ్ మీ అలాట్. ఇంకా నేను మెసేజ్ చేస్తూనే ఉంటుంది వివేక్ దేకండ్ భయ్యా యు ఆర్ మై ఫేవరెట్ డైరెక్టర్ రైట్ నౌ అని. సో ఈజ్ వన్ హూ ఈజ్ ఇంపాక్టింగ్ మీ ఇప్పుడు కూడా. ఈస్ దర్ ఎనీ స్పెసిఫిక్ సినిమాటోగ్రఫర్ యూ వాంట్ టు టాక్? ఐ మీన్ ఆయన వర్క్స్ గానీ, ఆయన క్రియేటివ్ కంట్రిబ్యూషన్ ఫర్ ఎన్హాన్సింగ్ ద ఫిలిం. ఐ యాక్చువల్లీ నేను ఐ వాంటెడ్ టు టాక్ అబౌట్ సమీర్ రెడ్డి గారు బ్రో. ఎందుకంటే అంటే నాకు చిన్నప్పటి నుంచి తెలుసు, ఇవన్నీ పక్కన పెడితే ఎందుకో ఐ ఫీల్ ఈజ్ మోస్ట్ అండర్ రేటెడ్. Yeah. కొంచెం నాకు అంటే ఆయన గురించి ఇంకా ఎక్కువ మాట్లాడుకోలేమో జనాలు అనే ఫీలింగ్ నాకుంది. ఈస్ బీన్ దేర్ సిన్స్ ఏజెస్. ఏజెస్ సినిమాలు చేశారు ఆయన. ఎందుకు బ్రో నేను నీటి సినిమాలే ఆల్మోస్ట్. నేను నా ఫ్రెండ్స్కి సమీర్ రెడ్డి గారు ఈ సినిమా చేశారు అంటే అవునా అనే ఎక్స్ప్రెషన్ ఇస్తారు. బికాస్ ఆనందం చేశారు, దట్టు మన తెలుగు సినిమాటోగ్రఫీ తెలుగు సినిమాటోగ్రఫర్ ఆనందం సినిమా చేశారు. ఆనందం సమీర్ రెడ్డి గారు ఇట్లా గారు. ఆనందం సమీర్ రెడ్డి గారు చేశారని ఎవరికి తెలియదు. దట్ ఈస్ హిస్ ఫస్ట్ ఫిల్మ్, చాలా బాగుంటుంది. ఆనందం రన్స్ ఆన్ సినిమాటోగ్రఫీ. అండ్ కలుసుకోవాలని చేశారు. సో ఉదయ్ కిరణ్ గారు. సో దేస్ వన్ సాంగ్ కలుసుకోవాలని వర్షంలో ఉంటుంది. స్విట్జర్లాండ్. వర్షంలో దేస్ సూర్యుని అడిగా. నాకు రోహిత్ గారు కూడా చాలాసార్లు చెప్పారు, అంటే అంత వర్షం పడుతున్నప్పుడు హౌ డిడ్ యూ మేనేజ్ క్యాప్చరింగ్ ఫేసెస్ ఐ అని. మీన్ ఆ సాంగ్ 10 years ప్లే అయింది. చాలా సో దట్ హి డిడ్. తర్వాత అసలు ఇవన్నీ అంటే కాంట్రాస్ట్ టు ఆనందం కలుసుకోవాలని వెరీ కలర్ఫుల్ ఫిల్మ్స్. జయం చేశారు. తేజ గారు. జయం హ్యాస్ ఎ సెపరేట్ టోన్, అంటే ఒక డిఫరెంట్ రస్ట్ ఫీలింగ్ ఉంటుంది. సో అండ్ దెన్ హీ డిడ్ నిజం. నాకు నిజం సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంటుంది. టోన్ టు ఇట్, అంటే ఆ సినిమాకి ఇట్ ఇస్ లైక్ నాకు చాలా ఇష్టం. అండ్ దెన్ హీ డిడ్ మన్మధుడు. అండ్ దెన్ హీ డిడ్ మల్లేశ్వరి. రామ్ చరణ్తో హీ డిడ్ గోవిందుడు అందరు వాడేలే చేశారు. అండ్ ఇంకొకటి రచ్చ చేశారు. రామ్ ఈజ్ లైక్ రామ్ పోత్నేని ఈజ్ లైక్ నాకు చాలా ఇష్టమైన హీరో. ఆయనతో ఈ వర్క్ ఫర్ ఆల్మోస్ట్ ఫైవ్ ఫిలిమ్స్. నేను శైలజ, ఉన్నది ఒకటి జిందగీ, పండగ చేసుకో, రెడ్. సో ఇలా ఈ వర్క్ ఫర్ రెడ్ సినిమాటోగ్రఫీ చాలా బాగుంటుంది. వెరీ అండర్ టోన్డ్ స్పెసిఫిక్ కలర్స్ ఉంటాయి. ఉంటాయి. అంటే అంటే నాకు అది నేను ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో తెలియదు. చూస్తే తిడతారు కొడతారు కూడా తెలియదు. బట్ ఏంటంటే సమీర్ రెడ్డి గారు అనగానే ఫాస్ట్గా పని చేసేస్తారు, 30 daysలో ఫినిష్ చేస్తారు, పెట్టేసుకున్నాం ఈ జోన్లో ఉంటారు తప్ప. బట్ హీ ల్యాడ్ అ లాట్ టు ఫిలిం బ్రో. నాకు తెలుసు ఆయన ఐడియాలజీ, నాకు తెలుసు. ఐ టాక్ టు హిమ్ అ లాట్. నేను ఏమన్నా స్క్రిప్ట్ వచ్చినా ఫస్ట్ ఆయనకే చెప్తాను. ఐ టాక్ టు హిమ్ అ లాట్ అండ్ హీ యాడ్స్ అ లాట్ టు ఇట్. అంటే నేను ఏమన్నా ఒకటి చెప్తే ఇమీడియట్గా నాకు అరే ఇలా చేయి బాగుంటుంది, ఇది చేయి బాగుంటుంది. హీల్ ఆల్వేస్ టెండ్ టు డూ మోర్ ఫర్ ద ఫిలిం. ఆబ్వియస్లీ 30 రోజుల్లో చేసేయగలుగుతున్నారంటే దట్ ఈస్ హిస్ గ్రేట్నెస్. అంటే ఒక రోజులో 4-5 సీన్లు తీయడం ఇంపాసిబుల్ విత్ ద క్వాలిటీ హీ గివ్స్. చాలా మంచి క్వాలిటీ ఇస్తారు. ఇప్పటిదాకా మీరు చెప్పిన సినిమాలకి సినిమాటోగ్రఫీ కంప్లైంట్ చేయడానికి ఏం లేదు. ఈవెన్ మొన్న వచ్చిన మణిశంకర్ వరప్రసాద్ ఇట్స్ వెరీ నైస్. నో హీ షాట్ ఇట్ ఇన్ 85 days ఎంతో. సో యూస్ టు టెల్ మీ, అంటే చాలా తక్కువ వెరీ, అంటే మీరు నమ్మరు, వెరీ ఈ డెహ్రాడూనో ఎక్కడికో దే వెంట్ ఫర్ దిస్ స్కూల్‌నో అది ఆ అవుట్‌డోర్‌కి జస్ట్ వెరీ తక్కువ లైటింగ్‌తో, వెరీ మినిమల్ లైటింగ్‌తో ఈ షాట్ ఇట్. సో ఈజ్ ఆల్వేస్ ప్రొడక్షన్ ఫ్రెండ్లీ గై బ్రో. ఫస్ట్ అంటే హీల్ థింక్ అబౌట్ బడ్జెట్స్, హీల్ థింక్ అబౌట్ ఎవ్రీథింగ్. అది చాలా ఇంపార్టెంట్. యాజ్ యూ మెన్షన్డ్ సినిమాటోగ్రాఫర్ ప్రొడక్షన్ డైనమిక్స్‌ని అర్థం చేసుకోగలిగితే డైరెక్టర్ సేవ్ అవుతారు. అంతే. దట్ ఈస్ వెరీ ట్రూ. సమ్ శతమానం భవతి షాట్ ఇన్ లెస్ దెన్ 50 days ఎంతో. సమంతక్ మనీ దే షాట్ లెస్ దెన్ 40 days. సో ఇవన్నీ ఇట్ విల్ హెల్ప్ ప్రొడ్యూసర్ వితౌట్ సినిమాటోగ్రాఫర్. సో ఒక రకంగా హ్యాపీగా ఉంటుంది ఆయన గురించి ఎప్పుడు, అబ్బా ఫాస్ట్గా తీసేస్తాడు ఆయన అన్నప్పుడు. బట్ ఐ ఫీల్ మనం ఆయనకి అంటే ఇఫ్ యూ గివ్ హిమ్ లిటిల్ మోర్ పుష్, ఇంకొక 5 రోజులు పట్టినా పర్లేదు, ఇంకా బాగా చేయండి అంటే ఈ ఈజ్ అన్ఎక్స్ప్లోర్డ్ అని నా ఫీలింగ్ బ్రో. దట్స్ ఎ గుడ్ వే ఎక్స్ప్లోర్. సో హీ హాస్ లాట్ ఆఫ్ థింగ్స్, లాట్ ఆఫ్ పొటెన్షియల్. ఏదో ఒక రోజు నేను అంకుల్ ఒక సినిమా చేస్తాం అండ్ ఐ విల్ మేక్ షూర్ దట్ విల్ బి హిస్ బెస్ట్ వర్క్. సో హీఈస్ వెరీ అన్ఎక్స్ప్లోర్డ్ బ్రో. ఆయన మాత్రం అంటే ఆయన గురించి మాట్లాడుకున్నప్పుడు ఈయన తక్కువ టైంలో సినిమా చేసేస్తాడు అనే పాయింట్ కన్నా
అబ్బా! ఈయనైతే బాగా చేస్తాడురా. అంత తక్కువ టైంలో అంత మంచి మంచి ప్రొడక్ట్ ప్రొడక్ట్ చేస్తారు. సో, పీపుల్ షుడ్ డిస్కస్. ఐ వాంట్ పీపుల్ టు టాక్. ద సెకండ్ పాయింట్ ఈస్ ఫాస్ట్‌గా తీస్తారు. ఫస్ట్ పాయింట్ ఈస్ ఏంటంటే అబ్బా! చాలా బాగా తీస్తాడు. ఈల్ గివ్ యూ అ న్యూ డైమెన్షన్ టు ద స్క్రిప్ట్ అనే ఫీలింగ్ ఎక్కువ మాట్లాడుకుంటే బావుంటదని నాకెప్పుడూ అనిపిస్తది. జనరల్లీ టెల్ యువర్ స్టోరీస్ టు హిమ్. మీ కథలు ఏమైనా డిస్కస్ ఆ! చేస్తారా? డైలీ, డైలీ అంటే నేనేమన్నా ఫస్ట్ నాకు ఒక ఐడియా క్రాక్ అయినా, నేనేమన్నా ప్రొడ్యూసర్‌ని అప్రోచ్ అయినా, హీరోని అప్రోచ్ అయినా, ఎవ్రీథింగ్ ఐల్ టెల్ హిమ్. నాకు నేను సినిమాకి వెళ్దాం అనుకుంటున్నాను అన్నప్పుడు ఒక 3 గంటలు సెషన్ జరిగింది ఆయనతో. మా తమ్ముడు పంచెల ఫంక్షన్ అవుతుంది. నాకిక్కడ 3 గంటలు బయట మేమిద్దరం మాట్లాడుకుంటున్నాం. ఒకటే చెప్పారు. ఆహ్, ట్రైన్‌లో జనరేటర్ మెట్ల మీద కూర్చొని ఢిల్లీ ఎళ్లారంట ఇక్కడి నుంచి. ఢిల్లీ ఒక సినిమా దీని గురించి. సో, అంత ఫ్రమ్ దట్ హార్డ్ వర్క్ హి కేమ్. అంటే జనరేటర్ మెట్ల మీద కూర్చొని నువ్వు ఎళ్ళడం ఇట్స్ ఇట్స్ నాట్ ఎ జోక్. సో, అంత జర్నీ చూసాడాయన. యాహ్! సో, ఐ వాంట్ అదే బ్రో ఇంకొంచెం ఐ వాంట్ హిమ్ టు గెట్ ఎక్స్‌ప్లోర్డ్. ఐ వాంట్ పీపుల్ టు టాక్ మోర్ అబౌట్ హిమ్. అది సెల్ఫిష్‌నెస్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. బట్ హి ఈస్ వర్త్ ఇట్. బట్ ఒకసారి ఆయన పేరు వికీపీడియాలో కొట్టి చూస్తే అర్థమైపోయిద్ది. అర్థమైపోద్ది. అంతే. మిమ్మల్ని ఇంపాక్ట్ చేసిన 90s టైర్ ఎవరు? హూ ఆర్ దోస్ హీరోస్ కార్వ్డ్ యువర్ సినిమా సిక్లిక్? ఏది దాని ఆన్సర్ ఏముంది బ్రో. ద బిగ్ 4. ద బిగ్ ఫోర్. ద బిగ్ ఫోర్ ఆల్వేస్ డస్. ఇప్పటి చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు. అంతే. వీళ్ళు లేకపోతే తెలుగు సినిమా 90s కిడ్స్‌కి ఏం తెలీదు. లేదు. ఇంక లేదు మరి కూడా. ఇంకసలు లేదు కూడా. ఇది పండగలేమున్నాయి బ్రో. యాహ్! సంక్రాంతి ఇవన్నీ అంటే సినిమాలే కదా మనకి. ఇప్పటికి కూడా టిల్ టుడే. మొన్న కూడా ఆయన సూపర్ హిట్ కొట్టారుగా. అంతే కదా. బాలకృష్ణ గారు ముందు కొట్టారు. కొట్టారు. సో దోస్ 4 డెఫినెట్‌లీ ఇంపాక్ట్. అది ఈ నలుగురు కాకుండా ఉదయ్ కిరణ్ ఈస్ సమ్‌వన్. అంటే ఇంక 'మనసంతా నువ్వే' ఇవన్నీ అంటే ఒక ఊపు ఊపాడు బ్రో. ఫస్ట్ ఒక డెబ్యూటెంట్ వచ్చి 'చిత్రం', ఆహ్, 'నువ్వే నువ్వే', 'మనసంతా', 'నువ్వు నేను', 'మనసంతా నువ్వే' ఒక 3 క్లాసిక్ బ్లాక్ బస్టర్‌లు ఇచ్చిన హీరో. అప్పట్లో ఎలా మోస్ట్ వాచ్డ్ ఫిల్మ్స్ ఇన్ టీవీ అవి. అంతే. యాహ్! సో, హి ఈస్ వన్ గై. అండ్ తరుణ్ యాహ్! తరుణ్ హాస్ హిస్ గోల్డెన్ టైమ్. యాహ్! ఉదయ్ కిరణ్ గారితో. ఈస్ వన్ గై. అండ్ నాకు అంటే ఎక్కడో తెలియకుండా మా డ్యాడీ వాళ్ళో లేకపోతే ఓవరాల్‌గా నాకు 'జగపతి బాబు' గారి సినిమాలు కూడా చాలా ఇష్టం బ్రో. శ్రీకాంత్ గారు, జగపతి 'జగపతి బాబు బాబు' గారు గారు దే ఆర్ బేసిక్‌గా ప్యారలల్ 'సందడి' వెరీ యాహ్! 'క్షేమంగా వెళ్లి లాభంగా రండి.' సో, దీస్ ఫిల్మ్స్ ఆల్సో ఇంపాక్టెడ్ మీ ఎ లాట్. 'క్షేమంగా వెళ్లి లాభంగా రండి' అయితే అసలు ఏంటో అది 'తిరుమల తిరుపతి వెంకటేశ' ఐ అండ్ ఫీల్ ఒక చిరంజీవి గారి సినిమా, ఒక బాలకృష్ణ గారి సినిమా ఎవరిది సినిమా. హ్మ్. ఈ సినిమాలు మనకు ఒక 6 మంత్స్ టైం పడితే హ్మ్. మధ్యలో వీళ్ళు 2, 3 సినిమాలు వచ్చేసి ఈజీగా, ప్రాసెస్. ఈజీగా. దట్ టు మల్టీ స్టారర్స్ కావచ్చు, థ్రిల్లర్స్ కావచ్చు, కామెడీ ఫిల్మ్, అసలు ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్ పాసిబుల్. ఇప్పుడు మల్టీ స్టార్స్ అంటే ఇట్స్ లైక్ వెరీ, వెరీ బిగ్ థింగ్ బ్రో. అప్పట్లో 'సందడి సందడి', ఈ 'క్షేమంగా వెళ్లి లాభంగా రండి' ఇలా కొన్ని వందల సినిమాలున్నాయి. అంటే మనం చెప్పుకోగలిగే 'హనుమాన్ జంక్షన్' మనకున్న కమెడియన్స్ నోవేర్ ఇన్ ద వరల్డ్. అవును. ఐ బెట్. అసలు అన్‌ఫార్చునేట్‌లీ వి లాస్ట్ సో మెనీ. వీలో యాహ్! రీసెంట్‌లీ బట్ ఐ థింక్ 'సత్య' అన్న ఈస్ ఫిల్లింగ్ దట్ స్పేస్. 'అభినవ్' ఈస్ వెన్నెల కిషోర్ గారు. వెన్నెల కిషోర్ గారు. సో, రీసెంట్ టైమ్స్‌లో దేర్ ఈస్ వన్ కమెడియన్ అంటే దేర్ ఈస్ దిస్ ఫిల్మ్ కాల్డ్ 'ప్రీ వెడ్డింగ్ షో' మీరు చూసుంటారు. తిరువీరు గారు. థర్డ్ బెస్ట్ ఫిల్మ్ 'గద్రావట్' యాహ్! సో, 'తిరువీర్' కాకుండా దేర్ ఈస్ వన్ గై కాల్డ్ 'నరేంద్ర.' నరేంద్ర. అతని మీదే యాక్చువల్లీ సినిమా ఉంది. మనోడు అంటే ఐ థింక్ ఈస్ గాన్ టు బి అంటే నెక్స్ట్ నెక్స్ట్ లెవెల్ స్టార్. బిగ్ గ్రేట్ టు హియర్ ఫ్రమ్ అ డైరెక్టర్ యాక్చువల్లీ. జనరల్‌గా ఆర్టిస్ట్‌ల గురించి అంత డైరెక్టర్లు చెప్పరు. ఈళ్ళు బా చేస్తున్నారు. అయి ఇంటర్నల్‌గా మీరు మాట్లాడుకునే విషయం. బట్ ఆన్ స్క్రీన్ మీరు చెప్తున్నారంటే ఐ షుడ్ అప్రిషియేట్. ఇట్స్ అంటే ఈస్ ఎ లాట్ ఆఫ్ టాలెంట్ టు వాచ్. పక్కా యూ విల్ సీన్ లాట్ ఆఫ్ ఫిల్మ్స్ నాకు తెలిసి. మొదటి సినిమా ఏదో విధంగా కొంత కన్సీవ్ అయ్యి, స్ట్రగుల్ అయ్యి, యూ నో లాట్ ఆఫ్ పీపుల్ హెల్ప్ అండ్ యూ నో ఆల్ దోస్ థింగ్స్ హ్యాపెండ్. మంచో చెడో చాలా జరిగింది. సినిమా అయితే కంప్లీట్ చేశారు. హౌ ఆర్ రిజల్ట్ ఆఫ్ అ సినిమా? అంటే 6 ఏళ్ల స్ట్రగుల్, 7 ఏళ్ల స్ట్రగుల్ మాట్లాడుకోవడానికి బానే ఉంది. సినిమా ఓకే చేసుకోవడానికి ఈ స్ట్రగుల్ సరిపోయింది. సినిమా రిజల్ట్ మన కంట్రోల్‌లో లేదు. ఐఎండీబీలో దానికి 7 రేటింగ్ ఉండొచ్చు. లేదా యూ నో మంచి అప్రిషియేషన్ రావచ్చు. ఓటీటీలో మంచి వాచ్ టైమ్ రావచ్చు. థియేటర్‌లో ఫుట్‌ఫాల్ లేక, అనుకున్నంత రికవరీ లేకపోతే హౌ అ గుడ్ ఫిల్మ్, ఎస్పెషల్లీ బ్యాడ్ ఫిల్మ్ ఓకే. దాని గురించి డిస్కషన్ లే. హౌ ఎ గుడ్ ఫిల్మ్ ఆఫ్ ఎ ఫస్ట్ టైమ్ డైరెక్టర్ ఇంపాక్ట్స్ హిస్ కెరియర్? యాక్చువల్లీ చాలా మంచి క్వెషన్ ఇది. యాక్చువల్లీ ఇప్పుడు నేను ఆ ఫేజ్‌లో ఉన్నా. ఐయామ్ ఆల్రెడీ ఇన్ దట్ ఫేజ్ రైట్ నౌ. అంటే నాకు తెలిసినోళ్ళు కూడా చాలా మంది ఉన్నారు బ్రో. యాహ్! యాహ్! సింపుల్‌గా చెప్పాలంటే
ఫస్ట్ సినిమా చాలా చాలా కష్టం టు క్రాక్ Crack. ఫస్ట్ ఫిలిం. 100%. బట్ ఇప్పుడు ఈ ట్రయల్స్ కంపేర్ చేస్తుంటే ఫస్ట్ సినిమా ఈజీ ఏమో, నాకు ఫస్ట్ సినిమా ఈజీగా దొరికేసిందేమో అనే ఫీలింగ్‌లో ఉన్నాను. ఎందుకంటే ఫస్ట్ థింగ్ రిజల్ట్ మ్యాటర్స్ ఎ లాట్. నీకొక హిట్ వస్తే దేర్ ఇస్ నో వే, అంటే నువ్వు ఇంక మాట్లాడుకోక్కర్లేదు బ్రో. ఇట్ ఈస్ లైక్ కేక్ వాక్. నీకు 100% చాలా సినిమాలుంటాయి. చాలా ఇదుంటది. ఫ్లాప్ అయితే కూడా మనం మాట్లాడుకోక్కర్లేదు. ఇట్స్ లైక్ అంటే ఇది నువ్వు చేసుకున్న మరి కర్మ టైప్స్. బాగోకపోతే ఎవరు చేసేయలేరు. సో, ఆ మధ్యలో దట్ బ్యాలెన్స్ ఆఫ్ ఫిల్మ్స్ ఉంటాయి గదా! సో, అంటే మన దాంట్లో కమర్షియల్ సక్సెస్ ఈజ్ ఆల్వేస్ అబౌట్ మింటింగ్ మనీ. అంటే జనాలు థియేటర్‌కొస్తేనే ఆబ్వియస్లీ బ్రో, అది నువ్వైనా నేనైనా ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ ప్రొడ్యూసర్స్ డిసైడింగ్ ఆర్ హీరోస్ డిసైడింగ్. ఇట్స్ అబౌట్ అండ్ ఎవరు నీకైనా నాకైనా మనస్ఫూర్తిగా మాట్లాడుకోవాలంటే అవును, జనాలు థియేటర్‌కొస్తేనే హిట్ సినిమా అది. మన చిన్నప్పటి నుంచి కూడా. అందుకే మాస్ సినిమా అనే ఒక సినిమా కాన్సెప్ట్ అంతే. సో, దట్ పీపుల్ యూ కెన్ పుల్ ఇన్. ఫుల్. సో, సో అంటే పేరు బావొచ్చి జనాలు రానప్పుడు ఇట్ ఈస్ లిటిల్ టఫ్. నేను డైరెక్టర్‌గా ఫెయిల్ అయ్యానా? యాస్ ఎ రైటర్‌గా ఫెయిల్ అయ్యానా? అని ఒక చాలా కన్‌ఫ్యూజ్డ్ సిట్యుయేషన్ కూడా తీసుకెళ్తది మిమ్మల్ని. ఆ! వాట్ వెంట్ రాంగ్? దట్ వాట్ వెంట్ రాంగ్ ఉంటది. ఇంకొకటి వాట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్ ఐ హావ్ టు మేక్ నెక్స్ట్. యాహ్! దట్స్ ఎ గుడ్ వే. నెక్స్ట్ ఇప్పుడు నేను 'సుందరకాండ' చేశాను. వాట్ ఫిల్మ్ షుడ్ ఐ మేక్ నెక్స్ట్? అంటే అంటే ఐయామ్ టెల్లింగ్ యూ రాండమ్ పీపుల్స్ ఒపీనియన్స్ రైట్ నౌ. సో, బేసిక్‌గా ఏంటంటే కొంతమంది పిలిచి సినిమా బావుంది, రాసావు. బట్ చిన్న చిన్నయి ఫాల్ట్ అయ్యాయి. బట్ నువ్వు అదే జోన్‌లో ఉండు అని చెప్పేవాళ్ళున్నారు. ఐ నీడ్ సంథింగ్ లైక్ 'సుందరకాండ', రామ్ కామ్స్ యాస్ యువర్ జోన్. స్ట్రైక్. యాహ్! దేర్ ఆర్ ఆల్సో ఫ్యూ పీపుల్ హూ కాల్ మీ అండ్ దే ఆర్ లైక్, నువ్వు ఒక మంచి ప్రాపర్ ఇంటెన్స్ లవ్ స్టోరీ రాయి. అండ్ విచ్ హావ్ టు బి వెరీ రియలిస్టిక్. ఈ జోన్‌లో ఉన్నాను. దేర్ ఆర్ అదర్ పీపుల్, నీకు మంచిగా డైలాగ్స్‌కి పేరొచ్చింది, అంతా బావుంది. సో, రైట్ సంథింగ్ లైక్ 'లిటిల్ హార్ట్స్.' ఎగ్జాంపుల్ చెప్పా. బట్ రైట్ సంథింగ్ లైక్ 'లిటిల్ హార్ట్స్.' సో, కంపారిజన్ ఆఫ్ ఫిల్మ్స్ అగైన్. సో, ఈ కన్‌ఫ్యూజన్ ఒకటుంటది బ్రో. అండ్ రెండోది ఇప్పుడు నాకు మోస్ట్ భయం. అంటే ఐ థింక్ అందరికి నాకు తెలిసి నా ఫెలో మేట్స్ ఈళ్ళందరూ ఏ జోన్‌లో ఉన్నారో తెలీదు. ఫస్ట్ సినిమా, ఈ సెకండ్ సినిమా. నా మోస్ట్ భయం ఏంటంటే, నా ఫస్ట్ సినిమా వెంట్ వెరీ ఈజీ. వెరీ ఈజీ అంటే నాకు రోహిత్ గారు ఉన్నారు టు సపోర్ట్. అండ్ హి బిలీవ్డ్ ఇన్ మై విజన్. అంటే ఇటు రాస్తే, ఇది రాసాడంటే ఒక పర్పస్ ఉంది. లాస్ట్‌లో అది పే ఆఫ్ ఉంది. సో, రైటింగ్ వరకు అట్‌లీస్ట్ హి బిలీవ్డ్ ఇన్ మై రైటింగ్ అండ్ స్టఫ్. ఇప్పుడు నాకు భయం ఏంటంటే, ఇప్పుడు నేను రాస్తే అది ఉంటదో ఉండదో. నేను ఇప్పుడు ఇంకో హీరోకి నేను చెప్తే ఇంకేమన్నా బెటర్ చేద్దాం అంటాడా? లేదు ఇది వద్దు తీసేద్దాం అంటాడా? అంటే కెన్ ఐ మేక్ ఎ ఫిల్మ్ విచ్ ఐ లైక్? నాకు నచ్చిన సినిమా నేను తీయగలుగుతాను. ఇన్‌కేస్ ఇప్పుడు నేను నచ్చిన సినిమా తీసాననుకో, అది ఆడినా ఆడకపోయినా ఇట్ విల్ బి ఆన్ మీ. అంటే ద రిజల్ట్ ఈస్ ఆన్ మీ. ఇట్స్ ఫ్రీ మైండ్. ఫ్రీ మైండ్. అంతా చేసుకున్నాను మీకు నచ్చింది. ఇప్పుడు నీకు ఆల్రెడీ ఒక సినిమా బ్యాగేజ్ ఉన్నప్పుడు, నువ్వు హిట్ కొట్టావంటే నాకు తెలీదు బ్రో టర్మ్స్ ఎలా ఉంటాయి. అంటే నువ్వు బ్లాక్ బస్టర్ కొడితే నాకు టర్మ్స్ ఎలా ఉంటాయో తెలీదు. బట్ ఫర్ పీపుల్ లైక్ మీ హూ ఈస్ స్ట్రగ్లింగ్ టు గెట్ ద సెకండ్ ఫిల్మ్, అంటే హూ ఈస్ ఆన్ ద వే టు గెట్ ద సెకండ్ ఫిల్మ్, ఇట్ ఈస్ ఆల్వేస్ లైక్ అంటే ఇప్పుడు నేను ఈ ప్రొడ్యూసర్‌కి కథ చెప్పాను. మనోడు నా లాస్ట్ సినిమా బేసిస్ మీద జడ్జ్‌మెంట్ ఇస్తాడు. ఇప్పుడు నెక్స్ట్ నాకు నచ్చిన సినిమా చేయగలనా లేదా అని ఒక భయం ఉంది. బట్ లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ యూ నో గెట్టింగ్ ఔట్ ఆఫ్ కంఫర్ట్ జోన్స్. అది కంపల్సరీ చేయాల్సిందే. అదే బ్రో, ఫస్ట్ సినిమా టు సెకండ్ సినిమా యువర్ లైఫ్ ఈజ్ వెరీ హార్డ్. అండ్ అంటే కట్ త్రోట్‌గా చెప్పాలంటే ఇట్ ఈస్ వెరీ హార్డ్ ఇఫ్ యూ డిడ్న్ట్ గెట్ ఎ బ్లాక్ బస్టర్ సక్సెస్. అంటే అన్ని విధాలుగా. ఇందులో తప్పేం లేదు. ఎందుకంటే ఇప్పుడు నా ఫ్రెండ్స్ ఉన్నారు. నేను ఫస్ట్ సినిమా తీసే వరకు పాపం ఈడు ఎలా స్ట్రగుల్ అవుతున్నాడో ఏంటో, ఈడికి డబ్బులు ఇదుంటది. నేను ఒక సినిమా తీసేసాక అది ఆళ్ళకి మంచి సినిమా అనిపిస్తది. ఆబ్వియస్లీ ఫ్రెండ్స్ కాబట్టి. నీకేం నీకేం పోయింది, నువ్వు డైరెక్టర్ అయిపోయావు, నీ దగ్గర డబ్బులుంటాయి, నీ దగ్గర ఇవుంటాయి. ఇట్ ఈస్ నాట్ ట్రూ. అంటే ఐ యామ్ మోర్ ఫైనాన్షియల్లీ బ్రోక్ డౌన్ కంపేర్ టు కంపేర్డ్ టు ఫస్ట్ ఫిల్మ్. మై ఫస్ట్ ఫిల్మ్. బట్ I'm glad there are few heroes who trusted me and who are willing to do my second film. There are few producers who are willing. బట్ నాకదే భయమేస్తుంది బ్రో. ఆల్రెడీ 6 మంత్స్ అయిపోయింది నా లైఫ్‌లో. నా ఫస్ట్ సినిమా రిలీజ్ అయ్యి ఇట్స్ ఆల్మోస్ట్ 6 మంత్స్. నేను నరేషన్స్ ఇస్తున్నాను, డిస్కషన్స్ జరుగుతున్నాయి. బట్ ఈ 6 మంత్స్ నేనేం చేయాలి? వాట్ ఈస్ మై
ఫైనాన్షియల్ బ్యాకప్. ఇప్పుడంటే మా చెల్లి మీదో, మా అమ్మ మీదో, మా పిన్ని మీదో లేకపోతే రోహిత్ గారి మీదో డిపెండ్ అవుతున్నాను. అందరికి అలా ఉండదు గదా! దట్టు ఫస్ట్ సినిమాకి ఇలా చేసినా మనోడు చేస్తున్నాడు, క్రాక్ చేస్తాడు, సపోర్ట్ చేద్దాం. అది అయిపోయింది. బ్రేక్ పాయింట్ వచ్చేసింది. వచ్చింది. సెకండ్ సినిమాకి కూడా మళ్ళీ సేమ్ రిపీట్ అంటే ఎప్పుడు చేయరు. దాకా అవుతదిరా ఇది అనే క్వశ్చన్ కూడా మీకు వస్తది కదా! వస్తది. దట్ ఈస్ ఆల్రెడీ దేర్. హ్మ్. రోజు పడుకోవాలంటే భయమేస్తుంది నాకు. అమ్మో! పొద్దున్నే ఏంటి పొద్దున్న లేసి ఏం చేయాలి మనం అని. ఒకప్పుడంటే యావే ఆఫీస్‌కెళ్ళేవాడిని, పని చేసుకునేవాడిని. నాకో సినిమా ఉంది చేసుకునేవాడిని. టిల్ ఐ క్రాక్ మై నెక్స్ట్ ఫిల్మ్ ఐ డోంట్ నో వాట్ మై లైఫ్ ఈస్. తెగిపోయింది గాలిపటమే భయ్యా. గట్టిగా గాలొస్తే చిరిగిపోద్దేమో అని భయమేస్తుంది అంతే. సో, ఇట్ ఈస్ ఆల్వేస్ టఫ్. అంటే ఐ హావ్ ఆల్సో హావ్ ఫ్రెండ్స్ హూ ఈస్ నాట్ డూయింగ్ దేర్ అంటే ఇంకా సెకండ్ సినిమా క్రాక్ చేయనోళ్ళు. ఇట్ ఈస్ నాట్ ఈజీ. ఇంకా నేను బ్యాచిలర్ కాబట్టి ఇంకా ఓ రకంగా బెటర్. వాట్ ఇఫ్ ఐ హావ్ ఎ ఫ్యామిలీ? ఇంకది ఇంక నెక్స్ట్ లెవెల్ ఇది అసిస్టెంట్ డైరెక్టర్లు పనిచేసే వాళ్ళు చాలా మంది ఫ్యామిలీస్ స్ట్రగుల్ అయ్యేవాళ్ళు కొన్ని లక్షలు లక్షలు. నేను చూసా బ్రో. నేను చాలా మందిని చూసా. సో, ఫస్ట్ సినిమా టు సెకండ్ సినిమా ఈస్ వెరీ టఫ్. ఎవరైనా ఇప్పుడు కొత్తగా సినిమా తీద్దాం అనుకుంటే ఒక్కటే చెప్తా క్రాక్ యువర్ ఫస్ట్ ఫిల్మ్. ఇఫ్ యూ ఆర్ నాట్ క్రాకింగ్ యువర్ ఫస్ట్ ఫిల్మ్ యువర్ లైఫ్ ఈస్ గోయింగ్ టు సీ ద వర్స్టెస్ట్ ఫేజ్. అంటే ఈ శని ఫేజ్ అని అంటారు కదా! లిటరల్లీ అదేంటో మనం లిటరల్‌గా చూస్తాం. అంటే ఇదేనేమో శని ఫేజ్ అనే ఫీలింగ్ నీకు దట్ ఫేస్ మేక్ యూ లెర్న్ Learn. రాదర్ దాన్ Yeah, యూ it'll ఆర్ డిప్రెస్డ్ ఆర్ వాటెవర్ ఇట్ ఈస్ బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఈ ఫేస్ లేకపోతే మీకు ఫ్రూట్ ఎలా దొరుకుతది? అవును. ఆబ్వియస్లీ. అదే అన్నా. అంటే ఇఫ్ యూ క్రాక్ యువర్ ఫస్ట్ ఫిల్మ్ దట్ ఈస్ లైక్ సూపర్ డూపర్ హ్యాపీ. నేను యాక్చువల్లీ ఐయామ్ ఆన్ ఎ పాజిటివ్ ఎడ్జే. బట్ నాకు ఎక్కడో ఒక భయం ఇట్స్ స్టిల్ హాంటింగ్ మీ. మన భయమే మనల్ని జాగ్రత్త పడేలా చేస్తుంది. చేస్తది. దట్స్ ఎ గుడ్ వే. అంటే భయం 2 టైప్స్ బ్రో. జాగ్రత్త పడేలా చేస్తే బానే ఉంటది. మెంటల్ మెంటల్ బ్రేక్ డౌన్ చేస్తే ఇట్ ఈస్ వెరీ టఫ్. సిన్స్ ఐ హావ్ ఇప్పటికి నాకు రోహిత్ గారు, సమీర్ అంకుల్, మా బాబాయ్ వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి మా చెల్లి దే టేకింగ్ కేర్ కాబట్టి ఐయామ్ ఓకే. అంటే ఇంట్లో విషయాలు నా వరకు తేకుండా బయట ఏం జరుగుతుందో నా వరకు చెప్పకుండా ఉన్నారు కాబట్టి ఐయామ్ ఆన్ పాజిటివ్ ఎడ్జ్ అండ్ ఐ హావ్ ఫ్యూ పాజిటివ్ డిస్కషన్స్ గోయింగ్ ఆన్. బట్ ఇట్ ఈస్ నాట్ లైక్ దట్ ఫర్ ఎవ్రీవన్. ఎందుకంటే ఐయామ్ హియరింగ్ మై ఫ్రెండ్స్ థింగ్స్ నో. అస్సలు చాలా కష్టంగా ఉంది బ్రో. చాలా చాలా కష్టంగా ఉంది. అండ్ మేజర్ ఇష్యూ టు ఫైండ్ అ ప్రొడ్యూసర్ వేర్ అంటే యాజ్ యూ మెన్షన్ సక్సెస్ మ్యాటర్స్ కాబట్టి ఇక్కడ ప్రొడ్యూసర్‌ని మళ్ళీ ఒప్పించి ఫస్ట్ సినిమాకి ఏదైతే జర్నీ చేశారో అదే జర్నీ మళ్ళీ చేయాలంటే ఆఫ్టర్ అ సినిమా రిలీజ్ ప్రాపర్ రిలీజ్ విత్ గుడ్ ఫీడ్‌బ్యాక్. అది సైకలాజికల్‌గా ఒక డైరెక్టర్‌కి చాలా పెద్ద స్ట్రగుల్. యాహ్! అంటే ఎవరిని తప్పట్లేని స్టేజ్‌లో ఉంటాం మనం. నువ్వు ఆడి మీద అరవలేవు, కోప్పడలేవు. ఏమన్నా కోపమున్నా, ఏమన్నా బాధున్నా అది నీ మీద నీకే ఉండాలి. ఎందుకంటే నువ్వు ఫస్ట్ సినిమా నువ్వు ప్రూవ్ చేసుకోలేదు. నిన్ను నమ్మి ఎందుకు ఇవ్వాలి నేను రెండో సినిమా? ఇప్పుడు ఫస్ట్ యూనిట్ టెస్ట్ ఫెయిల్ అవ్వగానే మన డాడీ మనల్ని నమ్ముతాడు. ఇటు రెండో యూనిట్ టెస్ట్ బాగా రాస్తాడు. నమ్మడు. మరి వై షుడ్ ఎ ప్రొడ్యూసర్ బిలీవ్? అన్ని కోట్లు పెడుతున్నాం. ఇట్స్ నాట్ ఈజ్ రాంగ్. అంటే మనోడు తప్పేం ఉండదు అక్కడ. అండ్ ఇప్పుడు సిట్యుయేషన్స్ ఆర్ నాట్ దట్ గ్రేట్. ఓటీటీస్ వల్లో దేని వల్లో ద థియేట్రికల్ సినిమా ఈజ్ నాట్ దట్ గ్రేట్ అండ్ ఎక్సెప్ట్ ఫర్ దోస్ అంటే సెలబ్ ఇన్ ద సెన్స్ సెలబ్రేటెడ్ పీపుల్. ప్రభాస్ అన్న గానీ, ఎన్టీఆర్ గారు గానీ, మహేష్ అన్న గానీ ఇలా వి సెలబ్రేట్ దెమ్. రామ్ గాని ఇలాంటి వాళ్ళని వి సెలబ్రేట్. కైండ్ ఆఫ్ టైర్ 1 హీరో. టైర్ 1 టైప్ నాని అన్న. సో ఇలాంటి వాళ్ళని మనం సెలబ్రేట్ ఎక్సెప్ట్ ఫర్ దోస్ రెస్ట్ అంతా అంటే దట్ మిడిల్ ఒకప్పుడు చిన్న సినిమాలు చాలా వచ్చాయి బ్రో. ఇప్పుడు అంత చిన్న సినిమాలు కూడా రావట్లేదు. ఇట్స్ బికాస్ ఇట్ ఈస్ నాట్ డూయింగ్ దట్ గ్రేట్. హోప్‌ఫుల్లీ ఈ ఫేజ్ తొందరగా వెళ్ళిపోవాలని కోరుకుంటున్నా ఫర్ ఎవ్రీబడీ ఫర్ ద ఇండస్ట్రీ టు బి బెటర్. సో ఇట్ ఈస్ నాట్ ఈజీ. ప్రొడ్యూసర్‌ని తప్పు పట్టలేము, ఎవరిని పట్టలేము బ్రో. అదైతే ఇట్ ఈస్ యువర్ ఓన్ థింగ్. సక్సెస్ మ్యాటర్స్. సక్సెస్ ఆల్వేస్ మ్యాటర్స్. సో వాట్స్ యువర్ ఒపీనియన్ ఆన్ ఓటీటీస్? మనకి తెలుగులో ఒక 6-8 ప్లాట్‌ఫార్మ్స్ ఉన్నాయి ఓటీటీ. మన సినిమాలు ఎంతో కొంత బతకడానికి, చిన్న సినిమాలు ఎంతో కొంత రిలీజ్ అవ్వలేని సినిమాలు నిలబడడానికి అట్‌లీస్ట్ చాలామంది డైరెక్టర్‌లకి, ప్రొడ్యూసర్‌లకి మా ప్రొడక్ట్ ఒకటి ఉందిరా బాబు అని బయటికి చూపించుకోవడానికి ఇవి ఎంతో కొంత ఊతం ఇస్తున్నాయి. బట్ యాజ్ ఎ డైరెక్టర్ హౌ టాక్సిక్ ఆర్ ఓటీటీస్ ఫర్ పీపుల్ హూ ఆర్ రియల్లీ ఇమాజినింగ్ అ ఫీచర్ ఫిల్మ్ ఆన్ స్క్రీన్? ఇది చెప్తే నన్ను నా నెక్స్ట్ సినిమా కొనరేమో భయం గానీ బట్ యాహ్! సో బేసిక్‌గా ఏంటి అంటే యాక్చువల్లీ నా సినిమా నేనిప్పుడు ఇలా కొంచెం బెటర్ పొజిషన్‌లో ఉండడానికి ఓటీటీ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్. బికాజ్ ఐ నో ఫ్యూ స్టోరీస్ ఫర్ వెరీ గుడ్ ఫిల్మ్స్ ఆర్ అట్‌లీస్ట్ యావరేజ్ మిడ్ లెవెల్ ఫిల్మ్స్
చాలా 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 తక్కువ ప్రైస్‌కి జడ్జ్ అయ్యి, హ్మ్. చాలా ఇంకా వాళ్ళు ఇంకా ఆప్షన్ లేక అమ్ముకునే పరిస్థితులు అవును. ఆర్ ఇచ్చుకునే ఉన్నాయి. పరిస్థితులొచ్చాయి. ఉన్నాయి. అంటే అదే బ్రో. అండ్ వన్ మోర్ థింగ్, ఆల్ దీస్ పీపుల్ హూ ఆర్ వర్కింగ్ ఫర్ ఓటీటీస్, దేర్ క్రియేటివ్ డైరెక్టర్స్ ఆర్ వాటెవర్, హూ ఆర్ దోస్ పీపుల్ హూ ఆర్ ఇన్ ద ప్లేస్, వాళ్ళు జడ్జ్ చేసే ప్లేస్‌లో ఉండేవాళ్ళు, హ్మ్. దే ఆర్ వెరీ క్రిటికల్ అబౌట్ సినిమా, వాట్ టు బై ఫర్ ద ఓటీటీ. ఆబ్వియస్లీ ఇట్స్ మల్టీ బిలియన్ డాలర్ ఆర్గనైజేషన్, వాళ్ళ జాతలో వాళ్ళు ఉంటారు. బట్ వీళ్ళకున్న ఐ మీన్ అండర్‌స్టాండింగ్ ఆఫ్ తెలుగు నేటివిటీ, తెలుగు సినిమా ఎంతవరకు కరెక్ట్‌గా ఉంది అది? సో, 2 యాంగిల్స్ అడిగా. యాహ్! 2 కవర్ చేయండి. యాహ్! యాహ్! సో, బేసికల్లీ ఫస్ట్ థింగ్ ఏంటంటే ఓటీటీస్ ఆర్ గుడ్ ఇన్ ఎ సర్టెన్ వే. హ్మ్. యాక్చువల్లీ అది ఆ ఓటీటీస్ వచ్చి ఏం చేశాయంటే దే మేడ్ అవర్ సినిమా గ్లోబల్. యాహ్! అంటే దే మేడ్ ఇట్ టు రీచ్ మోర్. లాంగ్వేజ్ బ్యారియర్ బ్రేక్ చేసింది. అంటే ఫస్ట్ 'బాహుబలి' చేసింది. బట్ స్టిల్ 2 అదర్ ఫిల్మ్స్ ఆల్సో ఓటీటీ క్లియర్డ్ యువర్ వే టు, అంటే నీకు మొత్తం ఇండియాలో ఎవరైనా నీ సినిమా చూడగలుగుతారు. ఎవరికైనా నీ సినిమా నచ్చొచ్చు. సో, ఫస్ట్ అది క్రియేట్ చేసింది. కమింగ్ టు కమర్షియాలిటీస్ అండ్ బయింగ్ సినిమా, సెల్లింగ్ సినిమా ఒకప్పుడు చాలా బాగుండేది. ఇప్పుడు పరిస్థితి అసలు బాలేదు. దట్ ఈస్ అండ్ 100%. ఓటీటీస్ ఆర్ ఇన్ సాచురేషన్ ఫేస్ అనే టాక్ బయట. కొన్ని ఉంటాయి, కొన్ని ఉండవు అన్నట్టు కూడా నడుస్తుంది. అది 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 తెలీదు. నాకు తెలిసి అన్నీ ఏమున్నాయి ఇప్పుడు అన్నీ. అంటే మన వరకు ప్రైమ్ ఏంటి, ఇట్స్ లైక్ జియో హాట్‌స్టార్ ఒకటి, ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్, సోనీ అండ్ జీ. మన తెలుగు వాళ్ళు దాహా. అండ్ ఈటీవీ, ఈటీవీ విన్ ఈస్ లైక్ ఇంకప్పుడు తోపు. అంటే మన తెలుగోళ్ళకి నెట్‌ఫ్లిక్స్ గాని, ఈటీవీ విన్నే ఎక్కువ ఇష్టం. ఇప్పుడు రైట్ నౌ ఇన్ తెలుగోళ్ళకి. దానిలో ఉన్న కంటెంట్ ఎస్పెషల్లీ ఫర్ ఉంటాయండి. పీపుల్ ఫ్రమ్ బీ టౌన్స్, సి టౌన్స్ అండ్ స్టఫ్, దే ఆర్ వాచింగ్ ఈటీవీ విన్ లైక్ క్రేజీ. అండ్ లాస్ట్ ఇయర్ వాళ్ళు ఏంటి బ్రో 'లిటిల్ హార్ట్స్', 'రాజు వెడ్స్ రాంబాయ్' ఇట్స్ నాట్ ఈజీ. అంటే ఒక ఓటీటీ ప్లాట్‌ఫార్మ్ నువ్వు ఒక సినిమా ప్రొడ్యూస్ చేసి దానికి దే గాట్ 7 అవార్డ్స్ ఏదో మొత్తం వాళ్ళు ప్రొడ్యూస్ చేసిన కంటెంట్‌కి. సో, ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ ఈజీ. ఈటీవీ విన్ ఈస్ సంథింగ్ తెలుగు నెట్‌ఫ్లిక్స్ అనుకో. మనకి అంటే దాన్ని బీట్ చేసేది వస్తదో రాదో అనేది ఐ డౌట్. అండ్ దేర్ మోడల్ ఈస్ వెరీ గుడ్. దేర్ కంటెంట్ ఈస్ వెరీ గుడ్. డౌట్ లేదు. సో, కమింగ్ టు ఓటీటీస్ ఫస్ట్‌లో చాలా బాగుండేది బ్రో. ఐ మీన్ వాట్ ఐ హర్డ్ దే హావ్ గాట్ ఇట్ ఫర్ నైస్ ప్రైజెస్ అండ్ ఆల్. బట్ ఇప్పుడు ఏమైపోయిందంటే మేబీ బికాస్ ఆఫ్ దేర్ బడ్జెట్స్ ఆర్ ఎక్కువ సినిమాలు అయిపోవడమా ఏంటి అనేది మనకు తెలీదు. ఇప్పుడు సినిమా చూసుకొని కొనట్లేదు ఫస్ట్ పాయింట్. దానికి ఇంకొక కారణం ఎగ్జ్ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్ డైరెక్ట్‌గా ప్రొడక్షన్‌లో దిగడం వల్ల కూడా అయ్యుండొచ్చా? యాహ్! అది అంటే అన్నీ దిగలేదు కాబట్టి ఓకే. ఇప్పుడు అన్నీ దే ఆర్ నాట్ యాహ్! సో, బేసిక్‌గా ఏంటి అంటే ఇప్పుడు చూస్తే గాని కొనట్లేదు బ్రో. ఎక్సెప్ట్ ఫర్ బిగ్గర్ నేమ్స్ అండ్ బిగ్గర్ పీపుల్, దే వాంట్ టు వాచ్ ద ఫిల్మ్. సో, ఇక్కడ ప్రాబ్లమ్ ఏమవుతుందంటే ఆఫ్టర్ వాచింగ్ ద ఫిల్మ్ ఇప్పుడు నలుగురెళ్తే దేర్ ఆర్ డెఫినైట్‌లీ 4 డిఫరెంట్ ఒపీనియన్స్ ఆన్ ఎ ఫిల్మ్. ఇక్కడ జడ్జ్‌మెంట్ అంతా ఇట్ ఈస్ బికమింగ్ ఇండివిడ్యువల్. ఇప్పుడు దట్స్ సినిమా మై క్వెషన్ యాక్చువల్లీ. ఇప్పుడు సినిమా అనేది ఓ 10 మంది థియేటర్‌కొస్తే ఏడుగురికి నచ్చినా చాలు. నీకు ఆరుగురికి నచ్చినా చాలు. నీకు బయటికెళ్ళి ఒక ఆరుగురు మంచిగా చెప్తున్నారంటే నీకు దేర్ ఆర్ స్కోప్ ఫర్ పీపుల్ టు కమ్ మోర్. దట్ ఈస్ వన్ వే. సెకండ్, రిజెక్షన్ పాయింట్ ఆల్రెడీ ఫిక్స్ అయినోడు ఊరికే చెప్పేస్తాడు. అంతే. అంతే. ఇఫ్ దే ఆర్ 10 ఫిల్మ్స్ ఫర్ హిమ్, హి ఈస్ నాట్ ఇంట్రెస్టెడ్ ఆన్ యూ. అంతే అయిపోయింది. ఇప్పుడు ప్లస్ ఏమైంది, ఇప్పుడు మనకున్నవి 4 ప్లాట్‌ఫార్మ్స్. మనం తీసేది 200 సినిమాలు. ఎన్ని కొంటారు? ఎందుకు కొంటారు? సో, దట్ ఈస్ దేర్. అంటే నాకు ఒక ఫ్రెండ్ చెప్పాడు. నేను కాదు. నాకు కొంచెం కైండ్ ఆఫ్ నిజమే అనిపించింది అది. ఏంటంటే ఓటీటీస్ ఆర్ లైక్ బ్రిటిష్ పీపుల్ అంట. హ్మ్. ఇండియా వచ్చినప్పుడు చాలా మంచిగా ఉండి, మేమేదో బ్లాక్ పేపర్ అమ్ముకుంటామండి. మాకు కొంచెం ప్లేస్ ఇవ్వండి అనే స్పేస్‌లో వచ్చి, తర్వాత దే రూల్డ్ అవర్ థింగ్. సో, ఎవెన్చువల్లీ దట్ ఈస్ వాట్ హ్యాపెండ్. ఓటీటీలో వచ్చినప్పుడు దే గేవ్ నైస్ ప్రైజెస్, మార్కెట్ హైప్. అది పాజిటివే జరిగింది ఒక రకంగా ఇండస్ట్రీకి. బట్ నౌ వాట్ దే ఆర్ డూయింగ్ కొంచెం ఆ కబ్జా ఫీలింగ్సే వస్తుంది. సో, ఐ హోప్ థింగ్స్ విల్ బికమ్ బెటర్ అంటే సూన్. డైరెక్టర్స్‌కి, ప్రొడ్యూసర్స్‌కి ఇదివరకు ఒక స్ట్రగుల్ ఉండేది. హ్మ్. కథ రాసుకొని, సినిమాని తీసి, హ్మ్. ఏదో విధంగా రిలీజ్ చేసుకొని, తర్వాత రిజల్ట్ చూద్దాం. ఇప్పుడు సినిమా అవుతున్న ప్రాసెస్‌లోనే, ప్రీ ప్రొడక్షన్‌లోనే హ్మ్. ఏ ఓటీటీకి పిచ్ చేయాలి? ఈ ఐడియాని పిచ్ చేయాలి. ఆడ కథను రిజెక్ట్ చేస్తే పరిస్థితి ఏంటి? హ్మ్. ఒక డైరెక్టర్‌కి సినిమా తీసుకునే టెన్షన్‌తో పాటు, ప్రీ ప్రొడక్షన్ ఉంది. టెన్షన్‌తో పాటు, షూటింగ్ టెన్షన్‌తో పాటు ప్యారలల్‌గా ఓటీటీకి ఏదో పిచ్ చేస్తాడు. వాడేదో ఫార్మాట్ ఇస్తాడు. అదే రాస్తాడు. నచ్చదు. పొద్దున్నే ఫార్మాట్ మార్చమంటాడు. అటు సినిమా మీదే కాన్సంట్రేట్ చేస్తాడా? స్క్రిప్ట్‌ని రీడెవలప్ చేసి, రీరైట్ చేస్తూ కూర్చుంటాడు. అది మంచో చెడో పక్కన పెడితే, బట్ ఇట్ ఈస్ ఇంపాక్టింగ్ లాట్ ఫర్
లాట్ ఆఫ్ యంగ్ డైరెక్టర్స్, Yeah. ఈవెన్ సీజన్ డైరెక్టర్స్ అవును. పెద్ద పెద్ద ప్లాట్ఫామ్స్ Basically, మీద మోర్ దెన్ యంగ్ డైరెక్టర్స్ ఇట్ ఈస్ ఎఫెక్టింగ్ సీజన్ డైరెక్టర్స్ ఏమో. ఐ మీన్ గుణశేఖర్ గారు డైరెక్ట్గా చెప్పారు, నాకు ఇంత టైం వేస్ట్ అయింది ఒక స్పెసిఫిక్ ప్లాట్ఫామ్ వల్ల, ఒక ప్రాజెక్ట్ మీద ఇంత టైం స్పెండ్ చేసాం, వాళ్ళ ఫార్మాట్ వల్ల వాళ్ళు చాలా ఓవర్ ఎగ్జాజరేటెడ్ ప్రోటోకాల్స్ అని ఇవన్నీ చేస్తున్నారని. బట్ వాట్ ఎవర్ ద ఫంక్షనింగ్ హ్యాస్ టు గో ఆన్ ఇన్ ఎ బెటర్ వే, అది మంచి పరిణామం. బట్ సినిమా తాలూకు క్రియేటివ్ లిబర్టీని అండ్ ఆ స్పేస్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఆ డైరెక్టర్ తాలూకు ఇండివిజువల్ ఎబిలిటీని ఇవి చాలా మటుకు కర్బ్ చేసి ఇంపాక్ట్ చేస్తున్నాయని ఒక చిన్న ఇదైతే నడుస్తుంది అండ్ బేసిక్లీ ఓటీటీ ఈజ్ ఇంపాక్టింగ్ డైరెక్టర్స్ అండ్ రైటర్స్ ఆర్ లాట్ బ్రో. అంటే నేను ఇందాక చెప్పా కదా, ప్రొడ్యూసర్కి నచ్చుద్దా లేదా, ఇది ఒక స్ట్రెస్ అయితే ప్రొడ్యూసర్కి నచ్చినా సరే ఓటీటీ వాళ్ళకి నచ్చుద్దా లేదా. ఎందుకంటే బికాస్ ఆఫ్ ఫైనాన్షియల్ థింగ్స్ అవ్వచ్చు, ఏదైనా బికాస్ ఆఫ్ ద సినారియోస్, ఈవెన్ ప్రొడ్యూసర్స్ వాంటెడ్ టు ప్రీ బిజినెస్ చేసేసుకునే వెళ్దాం అనే జోన్లోనే ఉన్నారు. ఇట్స్ నాట్ రాంగ్ ఆన్ దేర్ సైడ్. బట్ వీళ్ళు ఎంతవరకు అంటే ఇప్పుడు ఓటీటీ వాళ్ళు చెప్పిన చేంజెస్ చేయాలా, ఇఫ్ అంటే వాళ్ళ జడ్జ్మెంట్ని ఎంత మనం తీసుకోగలుగుతాం అనేది నాకు మేకింగ్ అ ఫిలిం ఫర్ ద లార్జర్ గ్రూప్స్ ఆఫ్ కోర్స్. ఒక 2 కోట్ల మంది సినిమా చూసే పరిస్థితి నుంచి కల్మినేటివ్ మార్కింగ్ సిస్టమ్ వేసుకుంటే మీకు 60 మార్కులు రావచ్చు. రూమ్లో 3 ఏసీ వేసుకుని కూర్చుని చూసి 3 మార్కులు వేస్తే అది ఎంతవరకు కరెక్ట్? అదే దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ బేసిక్గా అంటే ఓటీటీస్ వల్ల ఏమైపోయిందంటే ఐ థింక్ వాళ్ళ పర్స్పెక్టివ్లో, దట్ ఈస్ మై ఒపీనియన్, బేసిక్గా వాళ్ళ పర్స్పెక్టివ్లో దే ఆర్ లుకింగ్ ఎవ్రీ ఫిలిం ఇన్ ఎ గ్లోబల్ వే. ఏ సినిమా అయినా కానీ అలా వర్కౌట్ అవ్వదని నా ఫీలింగ్. ఎస్పెషలీ ఫర్ ఎ తెలుగు ఫిలిం ద సినిమాటిక్ గ్రామర్ ఈస్ వెరీ డిఫరెంట్. మన 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 గ్రామర్ ఆఫ్ సినిమా ఇండియా సినిమాలోనే చాలా డిఫరెంట్. ఇంక వరల్డ్ సినిమాలో ఇట్ ఈస్ వెరీ డిఫరెంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం అప్పుడప్పుడు కల్చరల్ ఫిలిమ్స్ లైక్ 'శతమానం భవతి' సినిమా ఉంది. ఇట్స్ కంప్లీట్లీ ఆన్ ఫ్యామిలీ అండ్ ఇది. అది అందరికీ అంటే అక్కడ కూర్చున్న ఓటీటీ అతనికి నచ్చకపోతే ఇట్ విల్ గో రాంగ్ బికాజ్ మనోడికి ఆ ఫ్యామిలీ ఎమోషన్స్ లేవనుకో. ఇంకొక యాంగిల్ ఆన్ లాస్ట్ 36 సంవత్సరాల నుంచి వచ్చిన సినిమాలన్నీ రిలీజ్ తీసుకుని ఒక ట్రెండ్ అనాలిసిస్ చేద్దాం, ఇయర్కి ఎన్ని సినిమాలు హిట్ అయ్యాయని. అన్ని చూసుకుంటూ వెళ్తే ఒక 20,000 సినిమాలు హిట్ అయ్యాయి అనుకుందాం. ఈ 20,000 సినిమాల హిట్లలోని ఎన్ని రకాల జానర్స్ ఉంటాయి? ఏది కరెక్ట్ ఫిలిం, ఏది మంచి సినిమా? అంతే. దేర్ ఇస్ నథింగ్ కాల్ అంటే మంచి సినిమా అనేది లార్జర్ ఆఫ్ ఆడియన్స్ చెప్తాను. దట్స్ ద హోల్ పాయింట్. ఇప్పుడు అంటే ఐ నో కొన్ని రీసెంట్ టైమ్స్‌లో ఐ విల్ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్. అంటే ఇది కరెక్ట్ అయితే బాగుంటుంది. బట్ బేసిక్‌గా నాకు ది ప్రీ వెడ్డింగ్ షో ఫిలిం గురించి నేను విన్నాను. ఐ నో దట్ ఫిలిం. అంటే ఐ లైక్ తిరువిరల్ కొంచెం నాకు పరిచయం. సో ఐ యూజ్డ్ టు కీప్ ట్రాకింగ్ ఆఫ్ దట్ ఫిలిం అండ్ దాని పోస్టర్ డిజైనర్ ఇస్ మై ఫ్రెండ్ గౌతమ్ అని. సో మనోడు చెప్పేవాడు నాకు, ఇలా ట్రై చేస్తున్నారన్న, ఇది చేస్తున్నారని. సో ఐ నో అంటే ఫర్ ఎ ఫ్యాక్ట్ మనోళ్ళు కూడా అప్రోచ్ అయ్యి ఉంటారు ఓటీటీస్‌ని. అండ్ ఫైనల్లీ జియో వాళ్ళు క్లోజ్ చేసుకున్నారు. దట్ ఈస్ బిగ్ డీల్. బట్ ఐ నో దే హావ్ స్ట్రగుల్డ్ అ లాట్ ఫర్ క్లోజింగ్ ఎన్ ఓటీటీ డీల్. కమింగ్ టు అవర్ ఫిలిం 'సుందరకాండ' కూడా వి స్ట్రగుల్డ్ అ లాట్ టు క్లోజ్ ఓటీటీ డీల్. సో ప్రీ వెడ్డింగ్ షో తీసుకుంటే చాలామంది చూసుంటారు, రిజెక్ట్ చేసుంటారు. తర్వాత ఎవరో ఫైనల్‌గా వన్ గై హూ థాట్ లైక్ ఎ 10 ఆడియన్స్ తీసుకున్నారు. సెన్సిబుల్ ఎనఫ్. ఇప్పుడు అది థియేటర్‌లో రిలీజ్ అయింది బ్రో. రిలీజ్ అయింది. ఆడియన్స్ లవ్డ్ ఇట్. క్రిటిక్స్ లవ్డ్ ఇట్. అండ్ థర్డ్ బెస్ట్ ఫిల్మ్ వచ్చింది. గద్దర్ అవార్డ్స్. సో ఇప్పుడేంటి ఆళ్ళు వేరే వాళ్ళు ఎవరో రిజెక్ట్ చేశారు కదా అని ఇప్పుడు అది బ్యాడ్ సినిమా అని అనుకోలేం కదా. అంటే ఇప్పుడు ఆళ్ళ ఒపీనియన్ ఏముంటది, ఓటీటీ వాళ్ళ ఒపీనియన్ ఓకే. ఇది ఆడేసింది కాబట్టి ఆళ్ళ ఒపీనియన్ ఏముండొచ్చు. సో అంటే జడ్జ్‌మెంట్ ఆఫ్ ఎ ఫిల్మ్ ఒక నలుగురు కూర్చొని చూసి చెప్పేయడం ఎక్కడో 10% వర్కౌట్ అవుద్ది తప్ప 90% ఇట్స్ మోస్ట్‌లీ ఆడియన్స్ అని నా ఫీలింగ్. ఆడియన్స్ సెన్సిబిలిటీస్ ఆర్ కంప్లీట్లీ కాంట్రాస్ట్ అండ్ డిఫరెంట్. ఒకసారి అల్లు అర్జున్ గారు చెప్పారు బ్రో. బేసికల్లీ తెలుగు ఫిలిం వరల్డ్ సినిమాలోనే బెస్ట్ ఎందుకు అని. బికాజ్ మన సినిమాలోనే పాటలుంటాయి, డాన్స్‌లుంటాయి. యూ హ్యావ్ మల్టిపుల్ జానర్స్. ఇప్పుడు కమర్షియల్ సినిమాలు చాలా జానర్స్ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఇంగ్లీష్ సినిమాలు ఏం తీసుకున్నా దే ఆర్ వెరీ స్ట్రిక్ట్ టు దేర్ జానర్స్. ఇప్పుడు హారర్ అంటే ఆడు హారరే ఉంటాడు. సో థ్రిల్లర్ అంటే థ్రిల్లర్, ఫ్యాంటసీ హారర్, లవ్ హారర్. సో మనం ఒక్క ఎలిమెంట్ ఎప్పుడు తీసుకోం. వీ హ్యావ్ 3-4 లేయర్స్ ఆఫ్ రైటింగ్. వీ హ్యావ్ అ లాట్ ఆఫ్ థింగ్స్.
అకార్డింగ్ టు అవర్ సెన్సిబిలిటీస్ అండ్ లైఫ్ స్టైల్. లైఫ్ స్టైల్. సో, మన కల్చర్ బట్టి, మన దీన్ని బట్టి సో, మన we blend lot of things to one film to entertain audience, to entertain people in the way they live. మనకి రెండే సినిమాలు బ్రో హోల్ సినిమా మొత్తంలో. ఒకటి రిలేటబిలిటీ బేసిక్‌గా. నేను ఇలా ఉంటాను అనేది ఒకటి. నేను ఇలా ఉండాలనుకుంటున్నాను అనేది ఒకటి. ఫర్ ఎగ్జాంపుల్ విజయ్ దేవరకొండ అండ్ పెళ్లి చూపులు ఈజ్ సమ్‌వన్ హూ ఎవ్రీబడీ ఆర్. అరే! మనం ఇదే కదా! ఏదో ఫేస్ ఒకటి కెరియర్. అర్జున్ రెడ్డి ఈజ్ సమ్‌వన్ ఎవ్రీబడీ వాంట్స్ టు బి. ఇలా మాట్లాడాలి, ధైర్యంగా ఉండాలి అని. సో, దేర్ టూ కేటగరీస్. వెరీ గుడ్ ఎగ్జాంపుల్. సో, ఇది ఎంతవరకు ఓటీటీ వాళ్ళు క్రాక్ చేయగలుగుతారు అనేది ఐఎమ్ ఆల్వేస్ డౌట్‌ఫుల్. ఐ హోప్ థింగ్స్ విల్ గెట్ బెటర్ అండ్ స్టఫ్. బట్ ఓటీటీ వల్ల దేర్ ఇస్ వన్ మోర్ లాస్. అంటే ఆళ్ళకి తెలియకుండా ఆళ్ళు క్రియేట్ చేసిన ఒక లాస్ మన ఇదేంటంటే ఆడియన్స్ ఆర్ సెపరేటింగ్ ఫిల్మ్స్ నౌ. సో ట్రూ. అంటే ఇది ఓటీటీ సినిమా, ఇది థియేటర్ సినిమా అని ఆళ్ళు చెప్పట్లే ఓటీటీ వాళ్ళు. దే వాంట్ పీపుల్ అంటే ఆళ్ళు కూడా దే ఆర్ గివింగ్ అస్ విండో. ఒక 3 వీక్స్ విండో, 4 వీక్స్ విండో ఆర్ 8 వీక్స్ విండో ఫర్ పీపుల్ టు కమ్ అండ్ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. సో, ఓటీటీ వాళ్ళు ఆర్ లైక్ దే ఆల్సో వాంట్ పీపుల్ టు కమ్ అండ్ వాచ్ ఇన్ థియేటర్స్ అండ్ ఆల్సో వాచ్ ఇన్ ఓటీటీ. అంటే రీవాచింగ్ ఈస్ గుడ్ ఇన్ ఓటీటీస్. ఎందుకంటే మనం ఓటీటీలో సినిమాలు ఎలా చూస్తాం బ్రో 3 రోజులు, 4 రోజులు అంటే అంటిల్ అండ్ అన్లెస్ దే ఆర్ ప్యాషనేట్. ఇప్పుడు మా అమ్మ ఉంది. ఎక్కడో టీవీ హాల్‌లో రన్ అవుతుంటది. వంటగదిలో ఉల్లిపాయలు కట్ చేసుకుంటూ ఇంటుంటది సినిమాని. ఏమన్నా ఓ జోక్ వస్తే నవ్వుకొని ఎళ్లి చూస్తది. అంతే. సో, దట్ ఈస్ హౌ పీపుల్ వాచ్ ఓటీటీ ఫిల్మ్స్. లాట్ ఆఫ్ ఆర్ సాటర్డే నైట్ చిల్ అవుతూ అంతే చూస్తాం. చిల్ అవుతూ యూ హావ్ యువర్ డ్రింక్, యూ హావ్ యువర్ థింగ్. అంటే ఇట్ ఈస్ లైక్ ఎ టూ టైమింగ్ బ్రో. ఓటీటీ ఈస్ ఆల్వేస్ లైక్ అంటే అంటిల్ అండ్ అన్లెస్ దట్ ఫెలో ఈస్ సో ప్యాషనేట్ అబౌట్ ఫిల్మ్స్ కూర్చొని చూస్తాడు తప్ప. లేకపోతే నువ్వు పార్టీలో, ఓటీటీలో సినిమా చూడడమా, లేదా టైమ్ పాస్‌కి చూడడమా రీవాచింగ్ అడ్వాంటేజ్ ఇస్ దేర్. ఐ నో పీపుల్ హూ వాచ్ సలార్ మల్టిపుల్ దట్ టైమ్స్. ఈస్ దేర్. ఇప్పుడు ఆ కాటారం ఫైట్ అసలు ఎప్పుడైనా హై చేసుకుని హై చూస్తాడు. సో సో లక్కీ భాస్కర్ సినిమా కంటిన్యూస్‌గా చూస్తా ఉంటారు కంటిన్యూస్‌గా చాలా మంది. సో దట్ ఈస్ గుడ్ ఫర్ దట్. బట్ ఆడియన్స్ ఏం చేస్తున్నారంటే ఆడియన్స్ ఆర్ డిఫరెన్షియేటింగ్ ఓటీటీ అండ్ థియేట్రికల్ ఫిల్మ్స్. ఇది ఓటీటీ సినిమారా, ఇది ఇది థియేటర్‌కి వెళ్ళొచ్చురా. ఒకప్పుడు చిన్న సినిమాలు కూడా Blockbuster బాగుందంటే థియేటర్‌కి వచ్చి చాలా ఎంకరేజ్ చేసేవాళ్ళు బ్రో. అంతెందుకు నిన్న మొన్న వచ్చిన సినిమాలు ఓటీటీలో రిలీజ్ అయ్యాయి కదా. ఆ. హాట్‌స్టార్ సినిమా విత్ లవ్ యాహ్! థియేటర్‌లో చూస్తుంటే బాగుండేదేమో. బ్రో ఏమైందో యాక్చువల్లీ ఐ వాస్ అబౌట్ టు సే బేసిక్‌గా ఏంటంటే ఒకప్పుడు ఊహలు గుసగుసలాడే ఈ సినిమా 'శౌర్య' గారి ఫస్ట్ ఫిల్మ్. ఇట్స్ మేడ్ ఇన్ ఎ వెరీ చాలా. స్మాల్ బడ్జెట్. బట్ పీపుల్ కేమ్ టు థియేటర్స్. ఎందుకంటే ఆ ఓటీటీ ఇవన్నీ అప్పటికి తెలీదు మనకి. అది అసలు వస్తదో అసలు లేదనుకుంటున్నాను ఆ టైంలో మనకి. సో, పీపుల్ కేమ్ టు థియేటర్స్. నాది తెలిసి 2014 ఇట్ ఈస్. నెట్‌ఫ్లిక్స్ ఇస్ దేర్. అంటే ఇక్కడ ఇండియాలో ఐ డోంట్ నో ఎంత. సో, 2014 ఇన్ ఇండియా ఇన్ తెలుగు ఎస్పెషల్లీ యూట్యూబ్ ఇస్ ద ఓన్లీ. ఓన్లీ ఆప్షన్. సో, జనాలు అందరూ థియేటర్‌కి వచ్చారు. బాగుంది అనగానే కదిలేరు. దే వెంట్ టు ద ఫిల్మ్. అంటే జనాలు థియేటర్‌కి వచ్చి సినిమాని ఎంకరేజ్ చేయడం వల్ల కొన్ని వందల లైఫ్‌లు బాగుపడతాయి బ్రో. ఇప్పుడు ఆ ప్రొడ్యూసర్‌కి ఇంకో సినిమా తీయాలని ఉంటది. ఇంకో కొత్త డైరెక్టర్‌కి ఛాన్స్ ఇవ్వాలని ఉంటది. ఇంకో కొత్త హీరోని లాంచ్ చేయొచ్చు అనిపిస్తది. ఒక హీరో ఒక సినిమా చేస్తే ఇండైరెక్ట్‌గా దేర్ ఆర్ 600-700 ఫ్యామిలీస్ హూ ఆర్ హ్యాపీ. ఒక సినిమా ఓ ప్రొడ్యూసర్ ప్రొడ్యూస్ చేస్తే దేర్ ఆర్ 600-700 ఫ్యామిలీస్ హూ ఆర్ హ్యాపీలీ లివింగ్ దేర్ లైఫ్ స్టైల్. సో, ఒక సినిమా జరగడం అంత ఇంపార్టెంట్. ఇప్పుడు జనాలు రాకపోవడం వల్ల సినిమాలు ఆపేస్తుంటే దేర్ లాట్ ఆఫ్ పీపుల్ దోస్ ఆర్ స్ట్రగ్లింగ్. అంతెందుకు నిన్న కాక మొన్న 'సంతోష్ శోభన్' సినిమా ఒకటి రిలీజ్ అయింది. సో, ఇప్పుడు 'కపుల్ ఫ్రెండ్లీ', 'విత్ లవ్' ఈ సినిమాలున్నాయి. నేను థియేటర్‌కెళ్ళి చూద్దాం అనుకున్నాను సినిమా. చెక్ చేసుకునేటప్పటికి సినిమా లేదు. ఓటీటీలో రిలీజ్ అయిపోయింది. ఓటీటీలో చూస్తే థియేటర్‌లో మిస్ అయ్యాం కదా ఈ సినిమా అనిపించింది. సో, బేసిక్‌గా 'విత్ లవ్', 'కపుల్ ఫ్రెండ్లీ' అంటే చాలా బాగుంది. నాకు చాలా చాలా నచ్చాయి. నా ఓన్లీ కన్సర్న్ ఏంటంటే ఇప్పుడు మొన్న 'విత్ లవ్' ఓటీటీలో వచ్చాక ద లాట్ ఆఫ్ పీపుల్ హూ టోల్డ్ మీ అరే! చాలా బాగుంది. ఇలాంటి సినిమా చేయొచ్చు కదా అని. ఇట్స్ లైక్ ఫస్ట్ డైరెక్టర్స్ డ్రీమ్‌లా ఉంది. సో, 'కపుల్ ఫ్రెండ్లీ' కూడా అంతే. చెన్నైని అంత బాగా ఎవరు చూపించలేదని చెన్నైలో ఉండే మా ఫ్రెండే చెప్పాడు. పర్ఫార్మెన్స్ ఎంత బాగా చేశారు. సంతోష్ అసలు బ్రో మనోడు ఎప్పుడు బాగా చేస్తాడు బ్రో. ఐఎమ్ వెరీ హ్యాపీ పీపుల్ ఆర్ టాకింగ్ అబౌట్ ఇట్ రైట్ నౌ. హి ఈస్ ఆల్వేస్ దట్ సంతోష్ శోభన్ స్ట్రగ్లర్. అంటే మనోడు ఒక డైలాగ్ ఉంటది ట్రైలర్‌లో. నేను తీసుకుంటానండి డెసిషన్‌లు అప్పుడప్పుడు అని అని అంటాడు.
సో, అండ్ ఇంకో డైలాగ్ ఉంటది. బేసిక్‌గా ఏంటి, నీ నా లైఫ్ నేను నాశనం చేసుకున్నాను తప్ప, నేను ఎవరి లైఫ్ ఎప్పుడు నాకు తెలిసి నాశనం సో, నేను యాక్చువల్లీ మనోడితో పర్సనల్‌గా రిలేట్ అయ్యాను. మనోడు పాపం చాలా స్ట్రగుల్ అయ్యాడు టు గెట్ టు దిస్ ఫేజ్. సో, లివింగ్ అపార్ట్ హి మేడ్ ఎ వెరీ గుడ్ ఫిల్మ్. నిజంగా ఓటీటీ అనే జోన్ లేకపోతే అంటే ఐ నో ఫ్రెండ్స్, అరే సినిమాకెళ్దాం అంటే, ఎందుకురా ఓటీటీలో చూసేద్దాంలే అనే ఫ్రెండ్స్ ఆ జోన్ ఉన్నారు. బట్ వచ్చుంటే ఇట్ కుడ్ హావ్ బీన్ వెరీ నైస్. ఆ మౌత్ టాక్ కొంచెం నిలబడడానికి టైం ఇవ్వాలా? ఇవ్వాలి. అంతే. అంటే ఒకప్పుడు స్పేస్ ఉండేది బ్రో. 10 రోజుల తర్వాత పిక్ అయిన సినిమాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు 'రామ్' గారి ఫస్ట్ బ్లాక్ బస్టర్ ఫిల్మ్స్. ఆ! 'గీతాంజలి' అటర్ ఫ్లాప్ అన్నారు స్టార్టింగ్‌లో. 'డి' 'దళపతి' అటర్ ఫ్లాప్ ఆ! అన్నారు స్టార్టింగ్‌లో. మన 'రామ్‌ది' 'దేవదాస్' ఫస్ట్ సినిమా ఇట్ టుక్ టైమ్ టు పికప్. ఎందుకంటే 3, 4 వీక్స్. సో, సో దట్ కొంచెం టైమ్ ఇస్తే పీపుల్ ఆల్సో విల్ వాంట్ టు గో అండ్ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. సో, అలా బ్రో. ఈ మధ్య రీసెంట్ టైమ్స్‌లో అది క్రాక్ చేసింది 'లిటిల్ హార్ట్స్' ఉంది. 'లిటిల్ హార్ట్స్‌కి' జనాలొచ్చారు. బట్ స్టిల్ నిజంగా ఓటీటీలోకి వచ్చేస్తదనే జోన్ లేకపోయి ఉంటే ఇంకా ఎక్కువొచ్చేది 'లిటిల్ హార్ట్స్‌కి.' ఇంకో 10 రోజులు ఆడుంటే ఇంకో 10 కోట్లు వచ్చేది. డెఫినెట్‌గా వచ్చేది. సో, అండ్ ఆల్సో ఇట్ ఈస్ అన్ ఎక్స్‌పీరియన్స్ బ్రో. మొన్న ప్రవీణ్ అన్న ఒక పాడ్‌కాస్ట్‌లో చెప్పాడు. ఏంటి అంటే సినిమా అంటే ఓన్లీ సినిమా కాదు. నీకు ఆ 2 గంటలే కాదు. నువ్వు రేపు సినిమాకెళ్తున్నావంటే ప్రిపరేషన్. ప్రిపరేషన్ బేసిక్‌గా నువ్వు టికెట్ బుక్ చేసుకోవడం, ఎక్సైట్‌మెంట్ అంటే యూర్ గోయింగ్ విత్ గ్యాంగ్ ఆఫ్ పీపుల్. అండ్ ఫ్యామిలీ టైమ్. లాట్ ఆఫ్ థింగ్స్. ఇప్పుడు ఒక సినిమాకెళ్తున్నాం అంటే మా ఇంట్లో పిల్లోడికి ఎక్సైట్‌మెంట్ ఏముంటది? డ్యాడీ బయటికి కూడా తీసుకెళ్తాడు, తినిపిస్తాడని ఉంటది. సో, అది కాకుండా నువ్వు అన్న చెప్పినట్టు నువ్వు రెడీ అవ్వడం నుంచి దేర్ ఇస్ వన్ థింగ్, అంటే ఒక మ్యాజిక్‌ని మనం చూడడానికి వెళ్తున్నాం అనే ఫీలింగ్ పోతుందేమో జనాల్లో ఆ డిఫరెన్షియేషన్ వల్ల అనే ఫీలింగ్ వస్తుంది. అదే మొన్నేవో న్యూస్‌లో చదివాను 8 వీక్ విండో తెద్దాం అనుకుంటున్నారని. ఇఫ్ దే ఆర్ ఏబుల్ టు పుల్ దట్ ఆఫ్, ఇట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ ఫిల్మ్ మేకర్స్ ఆల్సో. ఫర్ ఆడియన్స్ ఆల్సో టు చూడండి ఎక్స్‌పీరియన్స్. మరి 2 వారాలకి సినిమాలు రిలీజ్ ఓటీటీలో కొట్టేస్తే దారుణం. ఆడియన్స్ ఖాళీగా ఉంటారా రోజు సినిమా చూడడానికి ఇప్పుడు రాత్రికి ఇంకోటి వెళ్ళిపోవడానికి? చెప్పనా? ఒకప్పుడు థియేటర్‌లు చాలా బాగుండేవి. హ్మ్. అదిరిపోయేవి. అంటే ఒకప్పుడు థియేటర్ ఓనర్ అంటే ఒక సెలబ్రిటీ నాకు. ఆడు నాకు టికెట్లు ఇస్తే ఆడు నాకు దేవుడాడు. మధ్యలో ఒక ఎరా ఉంది వేర్ ఎవ్రీథింగ్ ఫెల్డ్ షార్ట్. బట్ నౌ ఐయామ్ వెరీ హ్యాపీ దట్ మహేష్ బాబు గారు, అల్లు అర్జున్ గారు, హూ ఆర్ డూయింగ్ ఫిల్మ్స్, రవితేజ గారు. రవితేజ గారు, విజయ్ దేవరకొండ, దే ఆర్ ఆల్ ఇన్వెస్టింగ్ అగైన్ ఇన్ సినిమా. ఇందులో క్రేజీ సో సో డాల్బీ. యాహ్! సో ఐయామ్ హ్యాపీ హీరోలే థియేటర్‌లు పెడుతుంటే ఆడియన్స్ అట్‌లీస్ట్ అల్లు అర్జున్ థియేటర్‌కెళ్ళను. అట్‌లీస్ట్ ఆళ్ళ పేరు చెప్పుకొని థియేటర్‌కొస్తున్నారని ఐయామ్ వెరీ హ్యాపీ. ఇట్స్ గుడ్ దట్ సినిమానికి సంపాదించింది మళ్ళీ సినిమా మీద సినిమాకే ఇన్వెస్ట్ చేయడం. యాహ్! దట్ ఈస్ ఎ వెరీ అంటే ఆళ్ళెప్పుడు ఆ ఫ్యామిలీ ఎప్పుడు అంటే మహేష్ బాబు గారు ఆళ్ళ ఫ్యామిలీ గాని, దోస్ బిగ్ 4, 5, 6 ఫ్యామిలీస్ దే ఆల్‌వేస్ కాంట్రిబ్యూట్ టు సినిమా. సురేష్ గారు గాని, సో ఎవ్రీబడీ. సో ఐ విష్ అంటే ఐయామ్ హ్యాపీ విత్ హీరోస్ ఆర్ ఇన్వెస్టింగ్ ఆన్ థియేటర్స్ అండ్ పీపుల్ ఆర్ కమింగ్. చాలామంది అల్లు అర్జున్ థియేటర్‌కెళ్ళను. ఏఎంబీ అనేది ఎవరికీ తెలీదు బ్రో. అవును. ఏఎంబీ మాల్‌ని 12 థియేటర్. శరత్ సిటీ మాల్ అంటారనేది 90% తెలీదు. హ్మ్. అదేరా ఏఎంబీ మాల్‌కెళ్దాం. మహేష్ బాబు థియేటర్‌కెళ్ళను. ఇప్పుడు ఊరు నుంచి మా ఫ్రెండొస్తే, అరే నేను మహేష్ బాబు థియేటర్‌లో సినిమా చూసానని హ్యాపీ ఫీల్ అవుతాడు తప్ప, సో థియేటర్ ఆళ్ళు పెట్టడం వల్ల, ఒక థియేటర్ ఆళ్ళు పెట్టడం వల్ల పీపుల్ ఆర్ యాక్చువల్లీ ఇంట్రెస్టెడ్ టు గో టు థియేటర్. ఒక పాయింట్‌లో 1 చిన్న రిలీఫ్. చిన్న రిలీఫ్. సో ఐ హోప్ అండ్ ఆ 8 వీక్స్ విండో వచ్చి వచ్చి ఓటీటీ సినిమా కొంత బ్రీత్ తీసుకునే గ్యాప్ వస్తే అండ్ ఓటీటీ ప్రాజెక్టులు చూస్ చేసుకునే విధానంలో కూడా మన మార్పులొస్తే చాలా మంది డైరెక్టర్లు సర్వైవ్ అవుతారు. యాక్టర్స్‌కి కెరియర్‌లు ఉంటాయి. డైరెక్టర్‌లకి కెరియర్‌లు ఉంటాయి. ఉంటే ఐ మీన్ ట్రూ. ఆర్టిస్ట్ ఎవ్రీవన్ హూ అవును. కంట్రిబ్యూట్ టు ఫిల్మ్. అవును. సో ఐ విష్ బ్రో ఆడియన్స్ కూడా అంత సెపరేట్ చేయకుండా యాహ్! ఇది ఓటీటీ సినిమా అలా ఉండదు బ్రో. ఓటీటీ సినిమా, ఇది సినిమా ఐ గివ్ యూ ఎగ్జాంపుల్స్. నేను థియేటర్‌లో ఎందుకు మిస్ అయ్యాను ఈ సినిమా అనిపించింది కదా! ఇందాక చెప్పిన ఉంటాయి. సినిమాలు. డెఫినెట్. సీ ఏదైనా ఒక ఎక్స్‌పీరియన్స్ అంతే. హ్మ్. దట్ బ్లాక్ బాక్స్ ఎక్స్‌పీరియన్స్ ఈస్ యాక్చువల్లీ ఇంపార్టెంట్ ఇన్ లైఫ్. మన కల్చర్‌లో ఉంది బ్రో సినిమా. దాన్ని చంపేసుకోకపోతే బెటర్ అని నా ఫీలింగ్. అంతే. యాహ్! సో విత్ యువర్ 6 ఆర్ 8 ఇయర్స్ ఆఫ్ స్ట్రగల్ ఆఫ్ సినిమా విత్ మంచి చెప్పారు, చెడు చెప్పారు. కొంచెం వాటెవర్ హ్యాపెండ్ ఇన్ యువర్ లైఫ్ ఇట్ హ్యాపెండ్ అండ్ యూ ఆర్ స్ట్రగ్లింగ్ స్టిల్. రైట్ నౌ ఈ సెకండ్ ఆలోచిస్తే కనీసం ఒక 500, 600 మంది హైదరాబాద్‌లో నా సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతదని వెయిట్ చేసి స్ట్రగుల్ అయ్యి ఒక 3, 4 ఇయర్స్ నుంచి ట్రావెల్ చేసేవాళ్ళు ఉంటారు. సినిమా క్రాక్ అవ్వని వాళ్ళు ఉంటారు. ప్రొడ్యూసర్ దగ్గర వెళ్లి కథలు చెప్పి రిజెక్ట్ అయిన వాళ్ళు ఉంటారు. ప్రొడ్యూసర్ నేను నీకు చేస్తా సినిమా అని చెప్పి 2 ఏళ్ళు వెయిట్ చేపించి హ్యాండ్ ఇచ్చిన వాళ్ళు ఉంటారు. హ్మ్. ఇలాంటి స్ట్రగ్లర్స్ అందరికీ సైకలాజికల్‌గా వాళ్ళు ఒక బ్యాలెన్స్‌డ్ వేలో ఉండి వాళ్ళు సినిమా క్రాక్ చేసుకుంటాం అనే నమ్మకం హ్మ్. ఇవ్వడానికి ఈస్ దేర్ ఎనీ సజెషన్ ఫ్రమ్ యువర్ సైడ్? అంటే బీయింగ్ పేషెంట్ ఈస్ ద కీ బ్రో. హ్మ్. అంటే చాలామంది రిజెక్ట్ చేస్తారు. ఇందాకే అనుకున్నాం కదా! సీ ఒకళ్ళ జడ్జ్‌మెంట్‌తో మనం
యూ నెవర్ నో. ఈరోజు నేను చెప్పింది నీకు నచ్చకపోవచ్చు. రేపు వేరే వాళ్ళకి నచ్చొచ్చు. ద ఓన్లీ ప్రాబ్లమ్ అంటే నేను వచ్చి అబ్జర్వ్ చేసిన దాంట్లో 100%లో 90% వెనక్కి వెళ్ళిపోవడానికి ఫస్ట్ అండ్ మెయిన్ రీజన్ ఈస్ ఫైనాన్షియల్ ఇష్యూస్. ఇంట్లో వాళ్ళు ఎడ్యుకేషన్ లోన్ తీసుకోవచ్చు, లేకపోతే ఫైనాన్షియల్స్ ఫ్యామిలీని. సో ఇఫ్ హీ హ్యాస్ గుడ్ ఫ్రెండ్స్ హూ కెన్ ఫైనాన్షియల్లీ హెల్ప్, దే విల్ డెఫినెట్లీ బీ హియర్. బట్ నీకు అంతే ఈక్వల్ ప్యాషన్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఉండాలి. యు ఆర్ టేకింగ్ సంబడీస్ మనీ money and living. So you have to be very responsible on that, and you have to keep trying for every day. 4 రోజులు చేసి అలసిపోవడానికి, లేకపోతే 5 రోజులు చేసి 2 రోజులు బ్రేక్ తీసుకోవడానికి మనది ఇట్ ఈస్ నాట్ దట్ కైండ్ ఆఫ్ అ వర్క్ స్పేస్ మనది. మంత్లీ జాబ్ కాదు. జాబ్ కాదు. సో యు నెవర్ బ్రో, నేను ఊరు కూడా వెళ్ళలేదు తెలుసు. 2 ఏళ్ళు రేపు పిలుస్తారేమో అని ఒక దీంతో నేను 2 ఇయర్స్ ఇంటికి వెళ్ళలేదు. అంటే మా ఇల్లు కొంటే గృహప్రవేశానికి వెళ్ళలేదు. మా చెల్లి ఎంగేజ్మెంట్కి జస్ట్ బిఫోర్ డే వెళ్ళా. ఎందుకు ఐ డోంట్ వాంట్ టేక్ 1 డే ఆఫ్ రిస్క్ కూడా అని. సో ఏదో రోజు తరుణ్ భాస్కర్ ఒక విషయం చెప్పారు బ్రో. ఆయన ఈ టోల్డ్ వన్ గుడ్ థింగ్. ఏంటి అంటే సినిమాలో ఇండస్ట్రీలో లక్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చాలామంది నమ్ముతారు. అది నిజం కూడా. లక్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. కానీ ఏంటి అంటే లక్ నీ దగ్గరికి వచ్చి డోర్ నాక్ చేసే టైంకి నువ్వు రెడీగా ఉండాలి. ఇంకా తర్వాత వస్తా నా దగ్గర నువ్వు రెడీగా లేకపోతే లక్ వచ్చినా నీకు తెలియదు అది వచ్చిందని. సో యూ హ్యావ్ టు ఆల్వేస్ బీ రెడీ. నేనిందులో రవి గారి లాగా షూస్ వేసుకుని మనం రెడీగా ఉంటే ఏదో రోజు సమ్డే యుల్ గెట్ ద ఆపర్చునిటీ. అంటే హార్డ్ వర్క్ చేసినోడికి ఎప్పుడు ఇట్ విల్ నెవర్ గో ఆఫ్ బ్రో. సో పే ఆఫ్ అయితే డెఫినెట్గా వస్తుంది. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ టైమ్ అండ్ బిలీవ్ ద రైట్ పర్సన్స్ అంతే. థ్యాంక్స్ ఫర్ యువర్ గ్రేట్ సజెషన్ అండ్ కైండ్ ఆఫ్ అడ్వైస్ ఫర్ ఆల్ ద స్ట్రగ్లర్స్. అడ్వైస్ అంటే రవి గారి లాగా మనం ఎవరికి అడ్వైస్ ఇవ్వద్దు. ఎవరు అడ్వైస్ లాంటి తీసుకుంటాడు మనకొద్దు. అండ్ ఐ వాంట్ టు థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. ఓపెన్గా మాట్లాడినందుకు కూడా ఐ షుడ్ థ్యాంక్ థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ మీ హియర్. యాక్చువల్ రిలీవ్గా ఉంది. కొంచెం సైకాట్రిస్ట్ థెరపీ సెషన్లో అనిపించింది నాకు. కొంచెం బ్రెయిన్లో దే లాట్ ఆఫ్ థింగ్స్ హ్యాపెనింగ్. అంటే రెండో సినిమా స్ట్రగుల్ వల్ల. సో కొంచెం నాకు ఇలా వెంట్ అవుట్ చేస్తే బెటర్ ఏమో. రేపు నుంచి ఒక 2-3 చూసుకుంటాను వారానికి ఒకసారి. ఎవరో ఒకరికి ఇలా. ఐ హోప్ సూన్ మీ సెకండ్ ప్రాజెక్ట్ మీరు అనుకున్న దానికన్నా బెటర్ వేలో వెళ్ళి హోప్ఫుల్లీ బ్రో. అండ్ ఇట్ షుడ్ బి అ బ్లాక్ బస్టర్. 100%, 200% ఐ విల్ డూ బెటర్ దెన్ మై ప్రీవియస్, దట్ ఈస్ ఫర్ షూర్. అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.